సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ప్రియులారా, పౌలు గారు రాస్తున్న పత్రికలన్నింటిలో కూడా ప్రారంభ అధ్యాయాల్లో చాలా విషయాలు చెప్తాడు. చివరి అధ్యాయానికి వచ్చేసరికి వ్యక్తిగతంగా మనం ఎలా ఉండాలి అనే దానిపైనే ఫోకస్ చేస్తాడు. ఈ రకంగా ఉండండి, ఇవి చేయండి, ఇవి తప్పకుండా మీరు అలవర్చుకోండి అన్నట్టుగా మన వ్యక్తిగత జీవితం, మన పర్సనల్ జీవితంలో మనం ఏ విధంగా దేవునిలోనికి వచ్చినాక, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, వాక్యాన్ని వింటున్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు ఏ విధంగా నడుచుకోవాలో, వ్యక్తిగతంగా మనం ఎలాంటి లక్షణాలతో ఉండాలో చివరిలో చెప్తా ఉంటాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక అనగానే మనము 12 అధ్యాయాల్లో చాలా విషయాలు నేర్చుకున్నాం. ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు ఏవేవో చెప్పుకుంటూ వచ్చి చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ పర్సనల్గా మనకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. మొదటి వచనం మనం చదివితే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అన్నాడు. చూడండి, సహోదర ప్రేమ. సహోదర ప్రేమ మనకందరికి తెలుసు. మన సంఘంలోనికి వచ్చాము అంటే మనం అందరము ప్రభువుని బట్టి ప్రభునామమున బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం అందరము సహోదరులం అయ్యాం. ప్రభు ద్వారా సంఘంలోనికి వచ్చిన మనం అందరము సహోదరులం అయ్యాం. దేవుని దగ్గరికి రాకముందు, సంఘంలోనికి రాకముందు మన జీవితాలన్నీ వేరుగా ఉన్నాయి. మన జీవితాలన్నీ దేవునికి దూరంగా ఉన్నాయి. అసలు దేవుడు ఎవరో తెలియకుండా ఉన్నాము. మనకిష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాము. ఇవి మనకు తెలుసు. కానీ అలాంటి మనస్తత్వంతో సంఘంలోనికి వచ్చిన మనం అంతా ఎవరు అన్నప్పుడు మనము సహోదరులము అన్నాడు. చూడు, సహోదరులము. ఈ మాట పౌలు గారు ఎందుకు చెప్తున్నారంటే, సంఘంలోనికి వచ్చిన తర్వాత మీకు తెలియాల్సిన సంగతి ఏంటంటే మీరు అందరూ సహోదరులు. చాలామంది ఎలా ఉంటుందంటే, అసలు వీళ్ళు మా సహోదరులు కాదు, ఏదో నేను సంఘానికి వస్తున్నాను, వాక్యం వింటున్నాను, వెళ్ళిపోతున్నాను, ఆ దేవునిలో ఉంటున్నాను, దేవుని వాక్యం నేర్చుకుంటున్నాను, ఈ రకమైన ఆలోచనతోనే ఉంటారు చాలామంది. అందుకే చూడండి, సహోదరులు ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సహోదరులకు వందనాలు చెప్పుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సహోదరులతో ఏ రిలేషన్ పెట్టుకోరు. కానీ సహోదర ప్రేమ గురించి ఇక్కడ పౌలు గారు నేర్పిస్తున్నాడు. సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అంటే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడు అన్నాడు. నిలువరముగా ఉండనీయుడు అన్నాడు. మనకి యేసుప్రభు మాట కూడా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో యేసుక్రీస్తు వారు ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో, దేవుని సువార్తను ప్రకటిస్తున్న ఆ సమయంలో ఆయన తన ఇంటి వాళ్ళని కానీ, తన బంధువులను కానీ, తన తల్లిని కానీ, తన సహోదరులను కానీ, వీళ్ళని ఎప్పుడు నా వాళ్ళు అనుకోలేదు. మీకు తెలుసు కదా, తల్లి వచ్చింది, సహోదరులు వచ్చినా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. వాళ్ళు కాకపోతే మరి ఎవరయ్యా నీ తల్లి, నీ సహోదరులు అంటే, దేవుని వాక్యం ఎవరైతే వింటారో, వాక్య ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో, వాక్యాన్ని బట్టి దేవుని కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళే నా తల్లి, నా సహోదరు. అంటే నా వాళ్ళు అని ఎవరి గురించి చెప్తున్నాడంటే, వాక్యం దగ్గరకు వచ్చిన వాళ్ళది, సంఘంలోనికి వస్తున్న వారికి, వాళ్ళను ఉద్దేశించి. దేవుని దగ్గరకు వచ్చి దేవుని కొరకు బ్రతకాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో, దేవుని కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో, సంఘంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా వాళ్ళు అని చెప్తున్నాడు యేసుప్రభు. మనం అలా అనుకుంటామా చెప్పండి? సహోదరులు, అసలైన వారు, నిజమైన వారు, వాస్తవమైన వారు ఎవరంటే మనమే ఒకరికొకరము సహోదరులం అని చెప్తున్నాడు. చూడండి, కానీ దేవుని దగ్గరకు వచ్చిన ఇంత వాక్యం విన్నా మన మనసంతా ఎటువైపు వెళ్తుందంటే మన వాళ్ళ సైడే వెళ్ళిపోతుంది. మన వాళ్ళే మా వాళ్ళు అనుకుంటాం మనం. మనకు నిజంగా ఈ బీబీటీహెచ్లో ఒక పాఠం ఉంటుంది మనకు, ఎవరు సొంత వారు, ఏది సొంత ఊరు కదా. నిజంగా ఆ పాఠం విన్న తర్వాత సొంత వాళ్ళందరినీ పక్కన పెట్టేశాను. సొంత వాళ్ళందరూ పక్కన పెట్టేశాను. ఎవరు సొంత వారు అంటే, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళే సొంత వాళ్ళు, దేవునితో ఉన్న వాళ్ళే, దేవుని కార్యక్రమాలు చేసే వాళ్ళే సొంత వాళ్ళు. అందుకే మీరు చూడండి, సంఘంలో ఎవరి ఫంక్షన్ అయినా ఖచ్చితంగా నేను వెళ్తాను కదా. ఎవరిదైనా, చిన్న ఫంక్షన్ అయినా పెద్దదైనా ఏదైనా. కానీ మా వాళ్ళది అనుకోండి, అంటే మా వాళ్ళదంటే మా బంధువులదో, మా చుట్టాలదో, మాకు తెలిసిన వాళ్ళ స్నేహితులదో, ఎవరి దగ్గరికి వెళ్ళను. అప్పుడు మా వాళ్ళు అంటారు, మీ సంఘంలో ఉన్న వాళ్ళ పెళ్ళికి అయితే వెళ్తావు కానీ మా పెళ్ళికి ఎందుకు రావంటారు. అవునా? ఎందుకు వెళ్ళామంటే వాళ్ళు కాదు కదా మన సొంత వాళ్ళు కాదు కదా అసలైన వాళ్ళు. ఎవరు నా వారు అన్నారు యేసుక్రీస్తు వారు?
ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారో, దేవుని కొరకు బ్రతుకుతున్నారో వాళ్ళే నా వాళ్ళు. అలాంటి వాళ్ళతోనే నేను ఉంటాను, అలాంటి వాళ్ళతోనే నేను అన్నీ చేస్తాను అని ప్రభువు చెప్పిన తర్వాత మనం ఇంకా ఎవరి గురించి ఆలోచించాలి చెప్పండి కదా. మన మనసంతా ఎప్పుడు మన వాళ్ళపైనే ఉంటుంది. అలానే వాళ్ళకి మన వాక్యాన్ని నేర్పించడానికి మనం వెళ్తామా అంటే అది లేదు, వాళ్ళతో కలిసి ఆనందించడానికి, అంతే కదా. ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, మన వాళ్ళందరినీ చూసి ఆనందించవచ్చు, వాళ్ళతో ఫోటోలు దిగవచ్చు, వాళ్ళతో కాలక్షేపం చేయవచ్చు, వాళ్ళతో సరదాగా మాట్లాడుకోవచ్చు, ఈ ఉద్దేశంతో వెళ్తాం తప్ప వాళ్ళకి ఏదో మేలు చేయాలి, దేవుని గురించి ఏమైనా చెప్పాలి ఈ ఉద్దేశంతో అయితే మనం వెళ్ళం. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అన్నాడు. నిలువరముగా ఉండనీయుడి, నిలువరముగా అన్నాడు. చూడండి, ఈ నిలువరముగా అన్న పదం మనం ఎప్పుడు వాడము కదా. ఇంతకీ నిలువరముగా ఉండడం అంటే ఏంటి అసలు? నిలువరంగా ఉండడం అంటే స్టాండర్డా, నిలిచి ఉండడం అంటే ఎప్పటికీ ఉండడం అన్నట్టు. దాన్ని ఆపేయకుండా ఉంచడం, ఆపకూడదు, ఇంకా కలకాలం దాన్ని అలాగే కొనసాగించడం, ఏ పరిస్థితుల్లో కూడా దాన్ని తెగగొట్టుకోకపోవడాన్ని నిలవరముగా ఉండనీయుడు అంటాడు. ఇప్పుడు సంఘాన్ని పక్కన పెడదాం, మన ఇంట్లో బంధాలను మనం తెంచేసుకుంటామో చెప్పండి. మా మామయ్య అంటారు, అంతే కదా. మా అత్తమ్మ అంటారు, మా అక్క, మా బావ. ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు కూడా మా బావ, మా అక్క, మా అత్త, మా పిన్ని ఇలా పరిచయం చేస్తాడు. అదే సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు మా నా అని వస్తుందా? అసలు రాదు. నా తమ్ముడు, మా తమ్ముడు, ఈయన మా తమ్ముడు, ఈయన మా అన్నయ్య అని ఎవరికైనా పరిచయం చేస్తామా సంఘంలోకి వచ్చిన వాళ్ళ గురించి? కానీ బయట వాళ్ళ గురించి అయితే మా అంటాం. అంటే బయట బంధాలను మనము ఎప్పుడు ఉంచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ సహోదరుల విషయంలో అసలు సహోదరులు ఎవరు అంటే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు, సంఘంలోనికి వచ్చిన వారు కదా. కానీ మన మనసంతా ఎవరిపైన ఉంటుందంటే వాళ్ళపైనే ఉంటుంది. కానీ చెప్తున్నాడు పౌలు గారు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయండి. అంటే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఎల్లప్పుడూ సంబంధాన్ని కలిగి ఉండండి అంటున్నాడు. ఎల్లప్పుడూ సంబంధాన్ని కలిగి ఉండండి, దాన్ని ఎప్పుడు తెంచుకోకండి, దాన్ని ఎప్పుడు ఆపేయకండి. మరి ఆపేయకండి అంటే ఎలా చెప్పండి? సంఘానికి వచ్చేది ఎప్పుడు? ఏదో ఒక ఆదివారం రోజు 2 గంటలు వస్తాం. ఆదివారం 2 గంటలు వచ్చి కూర్చుంటే సంబంధం డెవలప్ అవుతుందా? అవదు కదా. చాలామంది ఆదివారం వస్తారు, ప్రసంగం అయ్యే టైంకి వస్తారు, ఆమెన లోపు వెళ్ళిపోతారు. ఇంకెక్కడ ఉంది సంబంధం చెప్పండి? ఎవరో కొంతమంది కలుసుకుంటారు, వందనాలు చెప్పుకుంటారు, ఏదో మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. మరి ఇలా వెళ్ళిపోయే వారితో సంబంధం ఎక్కడ ఉంటుంది అసలు? మరి వాళ్ళందరూ సహోదరులు కదా? కేవలం కొంతమంది గురించి చెప్పాడా? అందరి గురించి చెప్తున్నాడా? సంఘం అంతటికి చెప్తున్నాడు. అంటే అందరిలో ఈ ప్రేమ అనేది ఉండాలి. ఈ ప్రేమ మీలో తగ్గిపోకూడదు. ఎందుకంటే నీ పక్కన వాడు కానీ, సంఘానికి వస్తున్నవాడు కానీ ఎవరు అంటే సహోదరుడు, నీ తమ్ముడు, నీ అన్నయ్య, నీ బంధువు, అంతే కదా. సహోదరుడు అంటే ఎంత దగ్గర రిలేషన్ చెప్తున్నాడు అండి. సహోదరుడు అంటే చాలా క్లోజ్ రిలేషన్. అది దాన్ని మీరు తెంచుకోకండి, ఆపేయకండి అంటున్నాడు. ఎప్పటికీ ఉండేలా మీరు ఆలోచించండి అంటున్నాడు. నిజంగా పౌలు గారు ఒక్కరే కాదు, భక్తులందరూ, బైబిల్ రాసిన భక్తులందరూ కూడా అదే చెప్తారు. పేతురు గారు కూడా అదే అంటారు. చూడండి ఒకసారి ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుండి చదువుదాం. 5 నుంచి, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను అన్నాడు. చూడండి, ఇన్ని చెప్పాడు. వాటన్నిటిలో మరలా ఈ సహోదర ప్రేమను కూడా కలిపాడా? ఇవన్నీ ఏం చేయాలంట? సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనండి. అంటే ఇది మీకు లేదు. నిజంగా మనం ఆలోచిస్తే మనం అందరము ఇక్కడి వాళ్ళం అంటే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళం, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళం, లోకంలో ఉన్నాము, ఎక్కడెక్కడో ఉన్నాము. అలానే మన అందరి ప్లేస్లు ఒకటే దగ్గర ఉన్నాయా? మరొక రాష్ట్రము, మరొక ప్రాంతము, వేరువేరు ప్రాంతాల నుంచి, వేరువేరు స్థలాల నుంచి, వేరువేరు రాష్ట్రాల నుంచి, వేరువేరు కల్చర్స్ నుంచి, వేరువేరు మనస్తత్వాల దగ్గర నుంచి, వాటన్నిటినీ పక్కన పెట్టేసి ప్రభువుని బట్టి మనం అందరం సంఘంలో ఏకమయ్యాం.
ఏకమైన మనలో ఏముండాలట? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. అది అమర్చుకోండి అంటున్నా. ఉండదు. ఉంటుందా చెప్పండి? అందరిని ఒక దగ్గర వేసినంత మాత్రాన ప్రేమ ఉంటుందా చెప్పండి? ఉండదు అస్సలకి. ఐక్యత అనేది ఉండదు. కానీ అది అమర్చుకోవాలి. ఎందుకంటే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ మనస్తత్వాలు కదా. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు కంపెనీలకు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒకేసారి చాలామంది వచ్చేస్తారు. అక్కడ ఏమైనా రిలేషన్స్ ఏర్పడతాయో చెప్పండి? ఏర్పడవు. అలా ఇంటర్వ్యూ కోసం వెళ్తారు, కలుసుకుంటారు, హలో అంటారు, వెళ్ళిపోతారు, అంతే. అక్కడ రిలేషన్స్ ఏమి ఏర్పడవు. సినిమాకి వెళ్తాం. సినిమాకి వెళ్ళినప్పుడు చాలామంది ఉంటారు చుట్టుపక్కల. వాళ్ళందరితో ఏమైనా రిలేషన్ ఏర్పడుతుందా? ఏర్పడదు. ఎక్కడైనా మనుషులు కలిసి ఉన్నప్పుడు రిలేషన్ ఏర్పడదు. కానీ ఇక్కడ మాత్రం సంఘంలోనికి వచ్చిన తర్వాత ఆ రిలేషన్ మీరు ఏర్పరచుకోవాలి. అందుకే అమర్చుకోండి అన్నాడు చూడండి. అమర్చుకోండి, సహోదర ప్రేమను అమర్చుకోండి. అంటే ఆ రిలేషన్ మీరు సంపాదించుకోవాలి. ఏదో అలా వచ్చి అందరు కలిసి కూర్చొని దేవునికి ఏదో పూజ చేసి, దేవుని ఏదో ఆరాధించి, దేవుని ఏదో స్తుతించి అలా వెళ్ళిపోవడం కాదు. మీరు సహోదర ప్రేమను అమర్చుకోవాలి. ఎంత బాగుంది చూడండి. అలా అమర్చుకున్నప్పుడే, అంటే అందరూ ఒక్కటే, అందరం మేము ఒకటే ఫ్యామిలీ, మేమంతా ఒక్కటే అన్నప్పుడే మీ ద్వారా దేవునికి కార్యాలు జరుగుతాయి. మీరు దేవుని మహిమపరిచే విధంగా మీరు బ్రతకగలుగుతారు. మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. మీరు మనమంతా ఎక్కడెక్కడ నుండో వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోయామనుకోండి. కొంతమంది చెప్పుకుంటారు కదా, మాది 1,00,000 మంది సంఘం అంటారు. ఎవరు అసలు ఒక వారం వచ్చినప్పుడు, ఈ వారం వచ్చారనుకోండి, నెక్స్ట్ వారం వచ్చినప్పుడు అసలు నా పక్కకు కూర్చున్నది వీడేనా కాదా అని అసలు గుర్తుపడతారు ఏమైనా? అసలు ఎవరెవరో తెలియదు. వచ్చే వ్యక్తికి పాస్టర్ గారు తెలియదు, పాస్టర్ గారికి ఈయన తెలియదు. అంటే వాక్యం ఎవరు నేర్పిస్తున్నారో ఆ నేర్పించే అతనికి కూడా మనం తెలియదు. కానీ పేరుకు మాత్రం పెద్ద సంఘం. కానీ ఏం లేదు చెప్పండి? సహోదర ప్రేమ లేదు. సహోదరుడు ఎవరోనే తెలియదు. అసలు సహోదరుడే తెలియనప్పుడు ఇంకా ప్రేమ ఎక్కడిది? కానీ సంఘంలో ఎలా ఉండాలంట చెప్తున్నాడు. మీరు ఆ హేతు చేతనే మీ మట్టు మీకు పూర్ణ జాగ్రత్త గల వారై విశ్వాసం ఉండాలి, సద్గుణం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, సహనం ఉండాలి, భక్తి ఉండాలి, ఇవన్నీ ఉండాలి మీకు. వీటన్నిటితో పాటు సహోదరుల పట్ల ప్రేమ కూడా ఉండాలి. సహోదర ప్రేమను అమర్చుకోండి అంటున్నాడు చూడండి. సహోదర ప్రేమను అమర్చుకోవాలి. అదే పౌలు గారు చెప్పారు అక్కడ. సంఘంలోనికి వచ్చిన మనం అందరము సహోదర ప్రేమలో ఎల్లప్పుడూ కాన్స్టెంట్గా స్టాండర్డ్గా ఉండాలి. మరి దానికి అలా ఎలా ఉండగలము అంటే ఒక చిన్న సులువు చెప్తాడు అక్కడ. మరలా రండి హెబ్రీ పత్రికకు. అలా ఎలా ఉండొచ్చు, దాన్ని సహోదర ప్రేమను ఎలా నిలవరంగా ఉంచుకోవచ్చు అంటే కిందనే ఒక మాట చెప్తాడు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండండి, ఆతిథ్యము చేయ మరువకుడి అన్నాడు చూడండి. ఆతిథ్యము చేయ మరువకుడి అంటే సంఘంలో ఉన్నవారితో ఆ ప్రేమ అనే బంధాన్ని కలిగి ఉండాలి, కొనసాగించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆతిథ్యం చేయాలంట. ఆతిథ్యం ఇది ఆతిథ్యం అనేది అనగానే క్రైస్తవునికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఇది. ఈ ఆతిథ్యం చేసామనుకోండి, ఆతిథ్యం అంటే ఏంటి చెప్పండి? వాళ్ళతో రిలేషన్ కలిగి ఉండడం, వాళ్ళ బాగోగుల్లో మనం కూడా సహాయపడడం, లేదంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాటిని తీర్చడం, వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించడం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో కలిసి మాట్లాడడం, ముచ్చరించడం, ఇవన్నీ ఆతిథ్యం కిందకే వస్తాయి. మనం ఏమంటాం? ఆతిథ్యం అనగానే కేవలం మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడమే, ఇది మాత్రమే అనుకుంటాం. అది ఆతిథ్యమే. దాంతోపాటు ఇప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు వెళ్ళి పరామర్శనం, అది ఆతిథ్యం కాదా? వాడు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకోండి ఆర్థికంగా, ఆ ఇబ్బందుల్లో వానికి సహాయం చేయడం, అది ఆతిథ్యం కాదా? ఇవన్నీ దాని కిందకే వస్తాయి. ఆతిథ్యం చేయ మరవకుడి అంటాడు. ఆ కిందే చెప్తాడు అవన్నీ. ఆతిథ్యం చేయ మరవకండి అంటే సహోదరుని పట్ల నీకు ఒక ఆలోచన ఉండాలి. సహోదరుల పట్ల మీకు ఒక ఆలోచన ఉండాలి. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, అతను ఏం చేస్తున్నాడు, ఆయన పరిస్థితి ఏంటి, వాళ్ళకి మనం ఏమైనా చేయొచ్చా, వాళ్ళని మనం ఇంటికి పిలుచుకోవచ్చా, వాళ్ళకి ఏమైనా సహాయం అందించవచ్చా, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఇవన్నిటి గురించి ఒక అవగాహన మనకు ఉండాలి. అప్పుడు ఆతిథ్యం చేయగలం. అప్పుడే ఆతిథ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు సహోదరు గురించి మనకి ఏ ఐడియా లేదనుకోండి, ఇంకేం చేస్తాం చెప్పండి? కాబట్టి మీరు ప్రేమలో నిలవరంగా ఉండాలి అంటే, నిజంగా ఎల్లప్పుడూ ఆ సహోదర ప్రేమను కాన్స్టెంట్గా కొనసాగించాలంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఏదైనా ఇబ్బందులు ఉన్నదనుకోండి, మీరు నాకు ఏదైనా సహాయం అందించారనుకోండి, అప్పుడు నాకు మీ మీద ఏం కలుగుతుంది చెప్పండి? అవునా? ఒక మంచి మనస్సు, ఒక మంచి సదుద్దేశం కలుగుతుంది. అప్పుడు నేను మీతో కలిసి ఉంటాను.
మీరు నాతో కలిసి ఉంటారు. అలా మనకున్న రిలేషన్ మనము డెవలప్ చేసుకుంటాం. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను మంచిగా ఆదరించారనుకో, ఆతిథ్యం ఇచ్చారనుకోండి, అప్పుడు నాకు మీ మీద మంచి ఉద్దేశం కలుగుతుంది. అప్పుడు మన మధ్య ఉన్న రిలేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలా ఒకరినొకరు మనము కలుసుకున్నప్పుడు, ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు, ఒకరి దగ్గరకు ఒకరు వెళ్తున్నప్పుడు, ఒకరితో ఒకరు మనము మన అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు మనము ప్రేమను డెవలప్ చేసుకోగలము. ఆ ప్రేమలో ఎల్లప్పుడూ ఉండగలము. అందుకే చెప్తున్నాడు ఒకటి, ఆతిథ్యము చేయడం మరవకండి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటారా? బంధకంలో అనగానే ఎన్నో బంధకాలు ఉంటాయి కదా, చాలా బంధకాలు ఉంటాయి. కొందరికి ఆర్థిక బంధకాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటారు, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదో కార్యాలు చేస్తూనే ఉంటారు. అబద్ధాలు ఆడేవాడు ఉన్నాడు అనుకుంటే అది వానికి బంధకం, అబద్ధాన్ని మానేయలేడు. కొంతమందికి దేవుని దగ్గరకు వచ్చినా వాడి చెడు అలవాట్లను మానేసుకోలేడు. నిజంగా ఈ సహోదర ప్రేమలో మీరు నిలవరంగా ఉండండి. నేను అందుకే చెప్పాను, మనము ఈ 6 నెలల క్రితమో సంవత్సరం క్రితమో ఒక ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశాం. మీరు అందరూ ఒక్కొక్క 5 తీసుకోండి, ఆ 5గురితో మంచిగా చక్కగా ఆ బంధాన్ని డెవలప్ చేసుకోండి. అది ఏంటి చెప్పండి? అదేదో మన మనసులో పుట్టిందని మీరు అనుకుంటున్నారు. అన్న మనసులో పుట్టిందేమో, ఆయనకు వచ్చిన ఆలోచనే అక్కడ పెట్టేశాడేమో అని అనుకుంటారు. కాదు కాదు కాదు, మనం ఏది ఆలోచించినా, ఏది సంఘంలో చేసినా అది వాక్యంలో ఉంటేనే చేస్తాం. ఇక్కడ చెప్పాడు అదే, సహోదర ప్రేమను నిలవరంగా ఉండనీయుడి. అదే ఆలోచన, అదే మనం వేసిన ప్లాను. అలా మనం 5గురితో సంబంధాన్ని డెవలప్ చేసుకున్నాం అనుకోండి, నిజంగా వాళ్ళు సంఘానికి వచ్చేవాళ్ళ, యూత్ మీటింగ్ కూడా వచ్చేవాళ్ళ, పురుషుల కూడిక కూడా వచ్చేవాళ్ళ, వాళ్ళు కూడా దేవునిలో చక్కగా ఉండేవాళ్ళ? తప్పకుండా ఉంటారు. కానీ మనం అది చేయట్లేదు కాబట్టి వాళ్ళని పోగొట్టుకుంటున్నాం, వాళ్ళని కోల్పోతున్నాం. అదే చేస్తే ఒకప్పుడు మనం అందరి దగ్గరికి వెళ్ళి యూత్ మీటింగ్ రండి వాళ్ళని కలిసి పర్సనల్గా మీట్ అయ్యి వాళ్ళకి బైబిల్ ఇచ్చి వచ్చారా? ఒక 2-3 వారాలు వచ్చారు, ఒక 1 నెల రోజులు వచ్చారు, ఆ తర్వాత మరలా ఆగిపోయారు. అదే కంటిన్యూగా దాన్ని చేస్తే, సహోదర ప్రేమను నిలవరంగా ఉండనీయుడు అన్నప్పుడు దాన్ని అలాగే కొనసాగిస్తే ప్రతివారం వచ్చేవాళ్ళు కదా. మనం మానేసరికి ఆ దూరం ఎక్కువైపోతుంది. దూరం ఎక్కువైపోయేసరికి వాళ్ళు కూడా మర్చిపోతారు, మనం కూడా మర్చిపోతాం. అందుకే చెప్తున్నాడు, దాన్ని మీరు నిలవరంగా ఉండనియండి. బంధకములలో ఉన్నవారిని ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నిజంగా చెడు అలవాట్లు ఉంటాయి చాలా మందికి. మనం కలిసి ఉన్నాం అనుకోండి, వాళ్ళు వాటి జోలికి వెళ్తారా చెప్పండి? అవి చేయాలన్న ఆలోచన కలుగుతుందా? కొంతమందికి ఎలా ఉంటుందంటే, సంఘంలోనికి వచ్చిన వానికి ఇష్టమైన హీరో ఫస్ట్ డేనే ఆ సినిమా చూడాలన్న ఆలోచనతో ఉంటాడు కదా. అదే మనం రెగ్యులర్గా మనము రిలేషన్లో ఉన్నాం అనుకోండి, సహోదర ప్రేమలో నిలవరంగా ఉన్నాం అనుకోండి, వాడు పని చేయడానికి సాహసిస్తాడా? ఎందుకంటే మనం ఎప్పుడు టచ్లో ఉంటున్నాం కదా, మనం ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాం కదా. ఈరోజు యూత్ మీటింగ్ ఉంది రానగానే, ఈరోజు సినిమా రిలీజ్ అయినా అక్కడికి వెళ్ళాలని అనిపించదు. అదే మనం ఆ రిలేషన్లో లేవనుకోండి, మనము కలవలేదు, మనం మాట్లాడలేదు, మనం పట్టించుకోవట్లేదు, వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు. వానికి ఏవైతే బలహీనతలు ఉన్నాయో, ఏ బంధకాల్లో అయితే ఉన్నాడో ఆ బంధకాల్లోనే కొనసాగుతూ ఉంటాడు. మరి సహోదరుని కాపాడుకోవాలి అంటే ఇదిగో చెప్తున్నాడు, మీరును బంధకంలో వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టంలను అనుభవించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. నిజంగా కష్టాలు మనకే ఉంటాయో చెప్పండి? మన కష్టాలు మనకు తెలుసు. అలా అని మన కష్టాల గురించి మనం ఆలోచిస్తాం, కానీ ఎదుటి వాళ్ళు కూడా శరీరంలో ఉన్నారు, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. ఇవి మనం ఆలోచిస్తామా? ఎన్ని బాధ్యతలు పెట్టాడు చూడండి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయడు అంటే ఎన్ని ఉన్నాయో చూడండి. మన గురించే ఆలోచిస్తాం, మన గురించే మనం ఎప్పుడు ఏదో ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. కానీ అందరూ శరీరంతో ఉన్నారు కదా, అందరికీ కష్టాలు ఉంటాయి కదా. ఎంత మంచి చెప్తున్నాడు చూడండి పౌలు గారు, మీరును శరీరంతో ఉన్నారు కనుక, అంటే మీరును శరీరంతో ఉన్నారు కనుక అని ఎందుకు అన్నాడు? సహోదరులందరూ కూడా శరీరంలో ఉన్నారు కాబట్టి. వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు, నీకు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకుండవా? నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకుండవా? నీకు బలహీనతలు ఉన్నప్పుడు వాళ్ళకుండవా? నీకు బంధకాలు ఉన్నప్పుడు వాళ్ళకుండవా? నీకున్నవన్నీ వాళ్ళకుండవా? ఎందుకంటే అందరూ ఒకే శరీరంతో ఉన్నారు కదా. మనకి ఏవేవైతే ఉంటాయో వాళ్ళకు కూడా అవే ఉంటాయి. కాబట్టి
వాటన్నిటిని బట్టి మీరు నిజంగా ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పాడంటే, మీరును శరీరంతో ఉన్నారు కనుక ఎందుకు అన్నాడంటే, మనం ఇతరుల కష్టాల్లో పాలు పంచుకుంటున్నాం అనుకోండి, మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తారు. అంతే కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఏదో అవసరం పడి ఏదైనా అడిగినప్పుడు ఇచ్చారనుకోండి, పక్కపక్క ఇంట్లో ఉన్నప్పుడు, పలానా తక్కువైంది కొంచెం షుగర్ ఏదో లేదంటే ఉప్పు పసుపు ఏదో తక్కువైనప్పుడు ఇవ్వమనగానే ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం ఈమె అడిగినప్పుడు వీళ్ళు ఇస్తారు. అవునా? ఫస్ట్ టైం అడిగినప్పుడే ఆమె నా దగ్గర లేదని అనుకోండి, నెక్స్ట్ టైం ఏమి ఇస్తుందా? ఇవ్వదు. ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నారు, మీరును శరీరంతో ఉన్నారు కాబట్టి అని. ఎందుకన్నాడంటే, వాళ్ళకే కాదు కష్టాలు వచ్చేవి, మనకు కూడా వస్తాయి. శరీరంలో ఉన్నన్ని రోజులు మనకు కూడా కష్టం వస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఈ శరీరంతో బాధపడే వారి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అని సంఘంలో ఒక అనౌన్స్మెంట్ చేస్తాం. ఎందుకు చేస్తాం చెప్పండి? ఇప్పుడు వాడు శరీరంతో ఉన్నాడు కాబట్టి వానికి జ్వరం వచ్చింది, శరీరంతో ఉన్నాడు కాబట్టి వానికి రోగం వచ్చింది, శరీరంతో ఉన్నాడు కాబట్టి ఏదో యాక్సిడెంట్ అయింది, శరీరంతో ఉన్నాడు కాబట్టి ఏదో ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. మరి రేపు నీకు రాదా? మరి నీకు అయినప్పుడు ఎవరు రావాలి? మనకైనప్పుడు ఎవరు రావాలి? వానికి అయినప్పుడు నేను రాను అంటే మరి నీకు కూడా అవుతుంది కదా. నీకు శరీరం లేదా, నీకు జ్వరం రాదా? నీకు శరీరం లేదా, నీకు రోగం రాదా? నీకు శరీరం లేదా, నీకు ఇబ్బంది కలగదా? నీకు శరీరం లేదా, నీకు ఆర్థిక ఇబ్బందులు రావా? అందరికీ వస్తాయి. కాబట్టి ఏం చేయమంటున్నాడంటే, మీరును శరీరంతో ఉన్నారు గనుక అన్నాడు. చూడండి, మీరును శరీరంతో ఉన్నారు గనుక అంటే ఎదుటి వాళ్ళ కష్టాల్లో మీరు ఎందుకు పాలు పంచుకోవాలి అంటే, మీకు కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అలా ఒకరి కష్టాల్లో ఒకరు ఉన్నారనుకోండి, నిజంగా ఎలా ఉంటుంది చెప్పండి ఆ ప్రేమ. అంటే ఎలా చెప్తున్నాడు, సులువు. అంటే మనకు సహోదర ప్రేమ నిలవరంగా ఉంచుకోవడం అంటే అర్థం కాదు. ఎలా ఉంచుకోవాలి ఆ ప్రేమను, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా దాన్ని స్టాండర్డ్గా ఉంచుకోవాలి, ఎలా దాన్ని కంటిన్యూ చేసుకోవాలి, ఎలా దాన్ని ఆగిపోకుండా చూసుకోవాలంటే ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు. ఈ మాట అంటాడు చూడండి, ఎక్కడ అంటాడంటే పేతురు గారు రాసిన మొదటి పత్రికలోనే, మనం ఆల్రెడీ ఇది నేర్చుకున్నాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. 8వ వచనం, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును. ఎంత బాగుంది చూడండి, ఎంత మంచిగా చెప్తున్నాడు. పౌలు గారు అదే చెప్పారు, పేతురు గారు కూడా అదే చెప్తున్నారు. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొందండి. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొందాలంట. ఎంత బాగుంది చూడండి. మనం ఏమనుకుంటామంటే, ఎవరికైనా బాధ కలిగింది అనుకోండి, ఎవరికైనా దుఃఖం కలిగింది అనుకోండి, వానికే కలుగుతుంది, మాకు రాదనుకుంటాం మనం. వానికి నేనేంటి సహాయం చేసేది, వాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, వానికి నేను ఎందుకు చేయాలి, ఈ రకమైన భావంతో ఉంటాం. ఎందుకంటే మనం లోకంలో నుంచి వచ్చాం కదా. లోకంలో నుండి సంఘంలోనికి వచ్చిన మనము దీన్ని అమర్చుకోవాలంటే సహోదర ప్రేమను అమర్చుకోవాలి. ఎందుకంటే వానికి వచ్చిన బాధనే నీకు కూడా ఒకప్పుడు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే శరీరంతో ఉన్నాం కదా. రాదా చెప్పండి? ఇప్పుడు మనకు ఉద్యోగం ఉంది కాబట్టి అన్నీ బాగున్నాయి. రేపు పుసుకుని ఉద్యోగం పోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? అలా ఎవరికి పోవట్లేదా? పోతుందా లేదా? ఎంతమంది ఇప్పుడు మీకు లోకంలోని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు కదా, ఆయన ఆస్తిని పిల్లల పేరట పంచిపెట్టకుండా చనిపోయాడట. చదివాను నేను, నాకు కూడా తెలియదు, చదివాను. ఇద్దరు ఆస్తి పంచుకున్నారు. ఎవరు? అన్నదమ్ములు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. ఇద్దరు సమానంగానే పంచుకున్నారు, మొత్తానికి ఏదో రకంగా సమానంగానే పంచుకున్నారు. పంచుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే, ముఖేష్ అంబానీ ట్రిపుల్ మొత్తానికి ఎక్కువ సంపాదించేశాడు, అనిల్ అంబానీ కొంచెం డల్ అయిపోయాడు. అంటే ఇప్పుడు ఎప్పుడు సుఖంగానే ఉంటామా? ఇప్పుడు ఉంది కదా నాకు ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఆస్తి వచ్చింది, కొన్ని రోజులు అయిపోయేసరికి అది తరిగిపోయి చాలా బీద స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే అంటే అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా? అంత ఉన్నతంగా ఉన్న ఆయనకే ఏర్పడిందంటే మన జీవితాలు ఎంత చెప్పండి? మనకు రావా? మనకు కూడా ఒకప్పుడు దుఃఖ పరిస్థితి కలగదా? మనము కష్టాల్లోనికి వెళ్ళామా? మనకి ఇబ్బందికర పరిస్థితులు రావని మనం అనుకుంటామా? మరి సహోదరుల విషయంలో అలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నావు? అందుకే ఎవరికి దుఃఖం ఉన్నా, ఎవరికి కష్టం ఉన్నా మనం వెళ్ళాలి. మన పాత్రను మనం అక్కడ పోషించాలి, మనం ఇవ్వాలి. అప్పుడే మనకు ఇస్తారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళకు చేస్తారు కానీ నాకు చెయ్యరండి. ఈ మాట నేను చాలాసార్లు విన్నాను మన సంఘంలో. వాళ్ళకు జ్వరం వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, మా ఇంటికి ఎవరు రావట్లేదు అంటారు. ఎందుకు రారు చెప్పండి? వస్తారు. మీరు వెళ్తే దేవుడు వాళ్ళని కూడా మీ ఇంటికి పంపిస్తాడు. మీరు వెళ్ళరు కాబట్టి వాళ్ళు మీ దగ్గర రారు. అదే చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు. మీరు తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును. అలాంటి వారే ప్రేమ గలవారంట. ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పొందలేదనుకోండి,
సహోదర ప్రేమ లేదు. లేకపోతే ఇంకా ప్రేమే లేదు. ఇంకా నిలువరంగా ఎలా ఉంటుంది చెప్పండి? అదే ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పొందుతూ ఉంటే ఆ ప్రేమ అనేది డెవలప్ అవుతుంది, ఆ ప్రేమ అనేది పెరుగుతుంది, ఆ ప్రేమ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఎంత బాగుంది అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత ఎన్ని మంచి రూల్స్ పెడుతున్నాడు చూడండి. ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పొందండి అంటున్నాడు. మరి 11కి వద్దాం. ఇప్పుడు హెబ్రీ పత్రిక వద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం కదా. బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టంలో అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు సహోదరుల ప్రేమ విషయంలో మనము నిలువరంగా ఉంటాము. అంటే కాన్స్టెంట్గా ఎప్పుడు ఉంటాం. లేదంటే ప్రేమ తగ్గిపోతుంది. యేసుక్రీస్తు వారు చెప్పిన జాగ్రత్త మీకు తెలుసు కదా. అంత్య దినంలో ఏమవుతుందట అంటే అనేకుల ప్రేమ చల్లారుతుందంట. చల్లారుతుందా? వాక్యం లేకపోతే చల్లారుతుంది మరి, అంతే కదా. ఒకప్పుడు బాగా ఉంటారు, ఆ తర్వాత చల్లారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏవేవో వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సహోదరులు అన్న దగ్గర మీరు బాగా ఆలోచించండి. సంఘంలో మనం అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క మనస్తత్వం కలిగిన వాళ్ళం. అటువంటిప్పుడు ఎక్కడో ఒక దగ్గర కొన్ని పొరపాట్లు అవుతూ ఉంటాయి. ఆ పొరపాట్లు అయినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ పొరపాట్లను మనము సహించుకోవాలి, వహించుకోవాలి, భరించుకోవాలి. వాళ్ళ పొరపాట్లను మనము ఓర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ పొరపాటు చేశాడు కాబట్టి వాడిని పక్కన పెట్టేస్తాం. పక్కన పెడితే ఇంకెక్కడ సహోదర ప్రేమ చెప్పండి? ప్రేమ ఉంటుందా? అందుకే ఇక్కడ పేతురు గారు చెప్పారు, మీరందరకు తుదకు ఏక మనస్కులై అన్నాడు. ఏక మనస్కులై. నిజంగా ఇద్దరి ఒకే మనసు అయింది అనుకోండి, ఈ పొరపాట్లనే వస్తాయా? ఒకరు పొరపాటు చేసినప్పుడు దాన్ని సహించుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు, మనల్ని సహోదరులుగా అనుకున్నాడు కాబట్టి మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఆయన సహించుకుంటున్నాడా లేదా? మనం బాప్తిస్మం తీసుకోకముందు కాదు, మనం బాప్తిస్మం తీసుకోకముందు ఆయన రక్తం ద్వారా మనకు పాప విమోచన కలిగించిన తర్వాత మనము ఆయనకు వాగ్దానం చేసి సంఘంలోనికి వచ్చి వాక్యం ఏంటో కూడా ఎన్ని తప్పులు చేయట్లేదు కదా. ఆయన మనల్ని సహించుకుంటున్నాడా లేదా? ప్రతి వారం రొట్టె ద్రాక్ష తీసుకొని ఆయన నీ జీవితాన్ని కడుక్కొని ఆయన మరలా నా పని చేయను ఆయన. ఎంత బాగుంది చూడండి యేసు ప్రభు. మరి అలాంటి ఆలోచన మనకి చిన్న పొరపాటు జరిగిందనుకోండి, అసలు వాడిని పక్కన పెట్టేస్తాం, వానితో మాట్లాడడం, వానికి వందనాలు చెప్పాం, వాడిని దూరం పెట్టేస్తాం, వాని గురించి అందరికీ చాటింపేస్తూ ఉంటాం. సహోదరులు అన్నప్పుడు పొరపాట్లు చేయరా చెప్పండి? కొంతమందికి తొందరగా తమ బలహీనతలు మానేసుకుంటారు, కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది, అంతే కదా. అందరికి ఒకేలాంటి స్టాండర్డ్ ఉండదు కదా, అందరూ ఒకేలాంటి జ్ఞానం గల వారు కాదు కదా. కొంత టైం పడుతుంది. కొంతమంది కొన్ని అర్థమవుతావు, కొన్ని అర్థం కావు, కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. కొన్నింట్లో అనుభవం వస్తుంది, కొన్నింట్లో అనుభవం రాదు. అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా. ఏదో చిన్న పొరపాటు జరిగింది కానీ దాన్ని సహించుకోకుండా, దాన్ని కప్పిపుచ్చుకోకుండా ప్రేమ ఏం చేస్తుందంట? పాపంలను కప్పుతుందంట. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? అందరికీ చెప్పేస్తాం. అలా చెప్తున్నప్పుడు సహోదర ప్రేమ డెవలప్ అవుతుందా లేక తగ్గిపోతుందా? అందుకే చెప్పాడు ప్రభు, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇంకా చల్లారిపోయింది అనుకోండి, ఇంకా దాన్ని మరలా వేడి పుట్టించలేం. అందుకే చూడండి, ఒకరంటే ఒకరికి పడదు. ప్రారంభ సంఘం నుండి స్టార్ట్ అయింది ఇది. ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరిని ఓర్చుకోకపోవడం. ఇక మన దగ్గర రాదా చెప్పండి? సైతాన్ గాడు ఎప్పుడైనా అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ చిన్న అవకాశం దొరకగానే దాన్ని మన పుర్రలో పుట్టించేసి దాన్ని డెవలప్ చేసేసి మొత్తానికి మనల్ని విడదీస్తూ ఉంటాడు. కానీ అలా ఉండకూడదంట. మనమంతా ఏక మనస్కులుగా ఉండాలి. నిజంగా మీరు బాగా ఆలోచించండి. సంఘంలో ఉన్న వారి విషయం పక్కన పెడదాం. మన ఇంట్లో మన తమ్ముడే తప్పు చేశాడు అనుకోండి, మొత్తం ఫోన్ చేసి అందరికి చెప్పేస్తామని చెప్పండి? మన ఇంట్లో మన తమ్ముడే మన పర్సులో నుండి డబ్బులు దొంగతనం చేశాడు. మీకు జీతం వచ్చింది, జీతం రాగానే అది ఇంటి రెంట్ కడదామనో లేదంటే ఏదో ఈఎంఐ కడదామనో మీరు జేబులో పెట్టుకున్న తర్వాత వాడు ఏం చేసినట్టే వానికి ఏదో అవసరమై డబ్బులు దొంగతనం చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీ మామయ్యకు, మీ అత్తమ్మకు, మీ బావకు, మీ అక్కకు, మీ పుట్టింటోళ్ళకు, నట్టింటోళ్ళకు, అత్తింటోళ్ళకు అందరికి ఫోన్ చేసి చెప్తారా? మనసులో పెట్టుకుంటారా? మరి సంఘంలో సహోదరుని విషయంలో ఏదైనా చిన్న జరగానే అందరికి ఎందుకు చెప్తున్నారు చెప్పండి? సంఘంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే ఈ డబ్బుల విషయంలో అసలు చాలా పెద్ద డిస్టర్బెన్స్ చేస్తారు, చాలా డిస్టర్బెన్స్. ఆ డబ్బుల పైన మనసు ఎందుకు పోదో అర్థం కాదు. సంఘంలోనికి వచ్చి వాక్యం వింటూ కూడా కింద చెప్తాడు, అదే కింద కూడా చెప్తాడు. సంఘంలోనికి వచ్చి వాక్యం వింటూ కూడా మనసంతా దేనిపై ఉంటుందంటే, నేను 100 రూపాయలు ఇచ్చాను, ఆ 100 రూపాయలు కరెక్ట్గా ఖర్చు పెట్టారో లేదో, నువ్వు ఇచ్చింది ఎంత? 100 అంతే. 100కు 100 ఆలోచనలు మనసులో. ఆ 100 ఏం చేశారు? వీళ్ళు ఏమైనా కొనుక్కొని తిన్నారా, లేదంటే నిజంగానే దేనికైనా ఖర్చు పెట్టారా, మీటింగ్ పెట్టారా, లేకపోతే ఏమన్నా తప్పుడు పని చేశారా? ఎన్ని ఆలోచనలు చూడండి ఇచ్చిన 100కు.
అలా అని సంఘాన్ని అంతా ఆయనే నడిపిస్తున్నట్టుగా చెప్తూ ఉంటారు. అంటే ఇక వాళ్ళ మనసులో ఉంచుకోకుండా దాని గురించి అందరికీ మరలా ప్రచారం. నేను మొన్న 100 ఇచ్చాను, నా పేరు చదవలేదు తెలుసా మీకు అనగానే వీనికి ఏం కలుగుతుంది మనసులో? అమ్మ అంటే ఎంతమంది పేరు చదవట్లేదు, అలాంటి 100 ఎన్ని నొక్కేస్తున్నారో, ఇక ఎన్ని ఉంటాయి చూడండి. ఇక అసలు ఇవన్నీ అవసరమా చెప్పండి? నిజంగా మనం ఒకవేళ మంచి మనసుతో ఇచ్చామనుకోండి, చూసేది ఎవరు చెప్పండి? దేవుడే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కానుక పెట్టె దగ్గర ఉన్నాడట. కానుక పెట్టె దగ్గర ఉన్నప్పుడు ఒక బీద విధవరాలు ఏం చేసిందంటే 2 కాసులు వేసిందని, ఆమె చాలా గొప్పదని చెప్పాడు. ఇప్పుడు ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడ వేసింది ఆమె? యెరూషలేం దేవాలయంలో వేసింది. యెరూషలేం దేవాలయంలో దేవునికి మహిమకరంగా ఏమైనా జరుగుతుందా? అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? వ్యాపారమే కదా. వ్యాపారం జరిగే దగ్గర మరి ఇప్పుడు కానుక పెట్టలేసిన డబ్బులు దేనికి వాడతారు చెప్పండి? వాళ్ళు వ్యాపారానికే వాడతారు. దేవునికి ఏమైనా వాడతారా? ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసి దేవునికి ఒక పెద్ద మీటింగ్ పెట్టి చాలా మందికి సువార్త ఏమైనా చేస్తారా? అన్నీ వృధా ఖర్చే చేస్తారు. అయినా యేసుక్రీస్తు అక్కడ ఏమన్నారు చెప్పండి? ఈమె చాలా గొప్పది, ఈమె అర్పణనే నాకు నచ్చింది అన్నాడు. ఎందుకన్నాడు చెప్పండి? ఆమె మనసు చూశాడు ప్రభు. నువ్వు నీ మనసు ఎలా ఉంది, ఇచ్చే మనసు చూస్తాడు కానీ నువ్వు ఎంత ఇస్తున్నావు ఆయనకెందుకు? నువ్వు ఇచ్చే 100తోనే మీటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఏది ఇవ్వకపోయినా దేవుని కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. అది మనకు తెలియాలి. మనం ఎంత మంచి మనసుతో ఇస్తున్నామో చూస్తాడు తప్ప మనం ఎంత ఇస్తున్నాడో దేవుడు చూడడు. అలా అని ఎంతున్నా దేవుని కార్యక్రమాలు జరగకపోతే కదా. మన దగ్గర నిజంగా మీరు ఆలోచించండి, మన దగ్గర ఉన్న దాంట్లో మనం మనస్ఫూర్తిగానే ఇస్తామా దేవునికి? మనకున్న దాంట్లో ఇస్తామా? బీద వీరాళ్ళగా ఇచ్చేంత మనసు ఎవరికి ఉంది చెప్పండి? మన దగ్గర 1,00,000 ఉంటే 1000 ఇస్తాం. ఆ 1000 గురించే మరలా చాలా ప్రశ్నలు. నా పేరు రాలేదు, నా పేరు చదవలేదు, నా డబ్బులను ఎలా వాడారో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. అలా అని నువ్వు దేవునికి ఇచ్చినవన్నీ నీ కోసం వాడుకున్నవన్నీ ఒకసారి ఒక పేపర్ మీద రాసుకొని క్యాలిక్యులేట్ చేయి. అవన్నీ అడిగాడు అనుకోండి దేవుడు లెక్కలు, ఎక్కడికి వెళ్తాం మనం? కాబట్టి వాటి మీద కాదు మన మనస్సు, మనము మంచి మనసుతో ఇవ్వాలి. మంచి మనస్సుతో ఇస్తే చాలు. ఇక మిగతా ఎలా అయితే ఏముంది చెప్పండి? అలాంటి సమయాల్లోనే సహోదర ప్రేమ డెవలప్ అవుతుంది. ఒకవేళ ఎదుటి మనసు వ్యక్తిత్వం మీద మనకు అనుమానం కలిగింది అనుకోండి, ఇక మన ప్రేమ ఎప్పుడు కూడా డెవలప్ అవ్వదు. నిరవరంగా ఉండాలి అంటే, ఎల్లప్పుడూ ఉండాలంటే, ఆ ప్రేమను మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఒకరి తప్పిదంలో ఒకరు సహించుకోవాలి. అంతే తప్ప యేసుక్రీస్తు వారే చూడండి, డబ్బు సంచి ఉన్నప్పటి నుంచి డబ్బు దొంగిలిస్తూనే ఉన్నాడట. ఎవరు? యూదా గారు. ఎప్పుడైనా చెప్పాడు చెప్పండి? పేతురు నీకు విషయం చెప్తాను సీక్రెట్, యేసుప్రభు తెలుసుగా మీకు అందరికీ. ఆయన మనిషి మనసులో ఏముందో కూడా చెప్పేస్తాడు. అటువంటిది యూదా చేస్తున్న సంగతి తెలియదా? తెలుసు కదా. ఎప్పుడైనా పేతురు గారికి చెప్పాడా? యోహానికి చెప్పాడా? బర్తలోమేకి చెప్పాడా? మరి ఎందుకు ఆపాడు చెప్పండి? ఇంకా మనము చెప్పేది ఎలా ఉంటుందంటే అసలు నిజంగా జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ మొత్తం అందరికి ప్రచారం చేస్తాం. నిజంగా అపోస్తలు ఎంత ప్రేమ కలిగిన వారుగా ఉన్నారంటే ఒకరి పట్ల ఒకరు. వాళ్ళకి ఇలాంటివి చెప్పలేదు కాబట్టి, ఇలాంటివి వాళ్ళకి చెవిలో వేయలేదు కాబట్టి వాళ్ళందరూ చచ్చిపోయేంత వరకు కలిసి ఉన్నారు. యూదాతో కూడా కలిసే ఉన్నారు. యూదా చచ్చిపోయేంత వరకు యూదాతో కలిసే ఉన్నారు తప్ప ఆయనను వేరుగా ఎక్కడ చూడలేదు. అప్పుడు కదా సహోదర ప్రేమ డెవలప్ అయ్యేది. చిన్న చిన్న తప్పులను, చిన్న చిన్న పొరపాట్లను, చిన్న చిన్న బలహీనతలను మనం వహించుకోవాలి. అది కూడా చెప్తాడు, ఒకరి బలహీనతలను ఒకరు వహించుకోండి. ఒకవేళ నీకు అంత బాధ ఉందా, డైరెక్ట్గా చెప్పు, తమ్ముడు ఇది ఇలా నాకు ఇలా అనిపిస్తుంది, నిజమేనా నువ్వు చేసింది అని అంటే చెప్తాడు కదా. అన్న మీరు ఇలా చేశారు, ఇది నిజమేనా అంటే చెప్పేస్తారు కదా. లేనిపోనివన్నీ ఊహించుకొని ఆ ప్రేమను మనం పోగొట్టుకోవడం ఎందుకు కదా. చెప్తున్నాడు పౌలు గారు, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయడని చెప్పి 4వ వచనంకి వచ్చేసరికి, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇక్కడ వివాహం గురించి చెప్పాడు. అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా యవనస్తులు ఎలా ఉండాలి అంటే, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఈ వివాహం అనేది దేవుని సంకల్పంలో భాగంగా దేవుడి భూమి మీద ప్రవేశపెట్టింది. దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా ఘనమైనది. అంత ఘనమైనది ఎందుకంటే దేవునికి దాని ద్వారా మహిమ కలుగుతుంది. ఎలా? ఆయనకు అనేక మంది పిల్లలు కావాలన్న దేవుని సంకల్పము ఈ వివాహం ద్వారా నెరవేరుతుంది. కాబట్టి దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలా జాగ్రత్తగా మీరు ఆ వివాహం అనే విషయంలోనికి మీరు వెళ్ళాలి. అది చెప్పడానికి చెప్తున్నాడు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను, వేశ్య సంగులకును వ్యభిచారుకులకును దేవుడు తీర్పు తీర్చును. ఇది మనకు తెలుసు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నా. 5, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఏముండకూడదట మనకు? సంఘంలోనికి వచ్చిన తర్వాత ధనం మీద అపేక్ష ఉండకూడదంట, డబ్బుల మీద ఆశనే ఉండకూడదు. ధనాపేక్ష సంఘంలోనికి వచ్చి కూడా ధనాపేక్ష కలుగున్నాం అనుకోండి, ఒక అననీయ సప్పీర జీవితం ఏమైందో మనకు అందరికీ తెలుసు కదా. ఒక గేహజ్ జీవితం ఏమైందో మనకు తెలుసు. ఇస్కరియోతు యూదా జీవితం ఏమైందో మనకు తెలుసు. ధనాపేక్ష లేని వారై అన్నాడు. నిజంగా మనము ఆలోచిస్తే కళ్ళకు కనబడేటివన్నీ నిజాలు కావని చెప్తారు లోకంలో కదా. కళ్ళకు కనబడేటివన్నీ నిజాలు, తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్ళు కావు, ఒక సామెత ఉంటుంది కదా. అంటే మనం కంటితో చూసింది అంతా నిజం కాదు. ఎదుటోడేదో చేస్తున్నప్పుడు వాని పైన మనకు అనుమానం కలుగుతుంది, కానీ ఆ అనుమానాన్ని మనం ఏమనుకుంటామని నిజం అనుకుంటాం. అది ఎందుకు చెప్పండి మనకు కదా. ఒకవేళ ధనాపేక్ష ఉందనుకోండి, ధనాపేక్ష కలిగిన వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళని దేవుడే తీర్పు తీరుస్తాడు కదా వాళ్ళకు. మనం ఎందుకు అనవసరంగా మధ్యలోనికి వెళ్ళాలి? మధ్యలోనికి మనం వెళ్ళి మనం మాట్లాడి మనం వాళ్ళని దూరం పెట్టి వాళ్ళతో ఆ సహోదర ప్రేమను తెంచుకొని మనం ఎందుకు తీర్పులోనికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఎలీషా గారు ఉన్నారు, గేహజీ గురించి తెలియదా? తెలుసు. ఏమైనా అన్నాడా? ఏమనలేదు. దేవుడు ఒక శాపం ఇమ్మన్నాడు, శాపం ఇచ్చేసారు అంతే. ఇప్పుడు ఎవరికి వచ్చింది చెప్పండి నష్టం? గేహజీకి వచ్చింది అంతే కదా. అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకు శిక్ష పడుతుందా? ఇస్కరియోతు యూదా ఉన్నాడు, శిక్ష ఎవరికి పడింది? యూదాకు పడింది. అంటే తప్పు చేసిన వాళ్ళకు దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. ఇంకా మనం ఎందుకు మాట్లాడటం దాని గురించి? ఇప్పుడు నేనే ఉన్నాను, నేనేదో తప్పు చేశాను, డబ్బుల విషయంలో నేను తప్పు చేశాను. నేను తప్పు చేసినందుకు నాకేం చేస్తాడు దేవుడు? నన్ను శిక్షిస్తాడు కదా. నన్ను శిక్షించగా దేవుడు అనుకున్నప్పుడు మీరు మధ్యలో మాట్లాడారనుకోండి, ఇప్పుడు నా మీద కోపం కాస్త మీ మీదకి వస్తుంది అంతే కదా. ఇప్పుడు అప్పుడప్పుడు స్కూల్లో టీచర్లు ఉంటారు కదా, క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు నేను చెప్తా అన్నప్పుడు ఎవడో లేపగానే వాడిని అడగానే వాడేదో కరెక్ట్ చెప్తా అనుకున్నాడు కానీ తప్పు చెప్పేశాడు. తప్పు చెప్పగానే పక్కోడు వాడు తప్పు చెప్పినందుకు వాడు వీడిని ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఏదో చేయలేపావు కదా కరెక్ట్ చెప్తా అని, తప్పు చెప్పావని వీడు నవ్వుతూ ఉంటాడు. ఒరే నువ్వు నవ్వుతున్నావు కదరా అని ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఈయనకు ఒక క్వశ్చన్ వేస్తాడు. ఎవరికి? ఇప్పటిదాకా నవ్వి ఎగతాళి చేసినోనికి. వానికి క్వశ్చన్ వేసిన తర్వాత వానికి ఇప్పుడు రాలేదనుకోండి, ఇప్పుడు టీచర్ కోపం అంతా ఎవరి మీదకి వెళ్తుంది చెప్పండి? ఫస్ట్ తప్పు చెప్పినోని మీదకంటే వీడి మీకు ఎక్కువ కోపం వస్తుంది. ఎందుకు? వీడు ఎగతాళి చేశాడు కదా, వీడు నవ్వాడు కదా, వీడు అనవసరంగా మధ్యలో దూరాడు కదా. అదేవిధంగా తప్పు చేసింది మనమే కావచ్చు, కానీ దేవుని శిక్ష మన పైకి వస్తున్నప్పుడు, లేదంటే దేవుని శిక్ష వాని పైకి వస్తున్నప్పుడు, వాని గురించి మనం చెడుగా మాట్లాడినా, వాని గురించి మనం ఏదైనా దేవునికి విరుద్ధంగా ఆలోచన చేసినా, ఇప్పుడు వాని మీద నుంచి కోపం అంతా ఎవరి మీదకి వస్తుందంటే మన పైకి వస్తుంది. అందుకే దేవుడు ఒక మాట రాస్తాడు సామెతల గ్రంథంలో, దుర్జనులను చూచి మత్సరపడద్దు అంటాడు. దుర్జనులను చూచి మత్సరపడకండి. అంటే దుర్జనుడు అంటే చెడు చేసేవాడే, కానీ వాడిని చూసి కూడా మత్సరపడద్దు అంటాడు. ఎందుకంటాడు? వాడిని చూసి నువ్వు మత్సరపడ్డావు అనుకో, దేవునికి ఏమొస్తుందంటే వాని పైన కోపం కంటే నీ మీద కోపం ఎక్కువ వస్తుంది. నీ పైన కోపం, అసలు నీ పైన కోపమే లేదు, కానీ వాడిని చూసి నువ్వు అసహించుకుంటున్నావు కాబట్టి వాని పైన కోపాన్ని నీ పైకి తీసుకొని వస్తానంటాడు. మనకందరికి తెలిసి ఇశ్రాయేలు దేవుని పిల్లలు. ఈ ఇశ్రాయేల్ అని దేవుడు ఏం చేశారంటే బబులోను రాజ్యానికి అప్పగిచ్చేస్తాడు. ఈ బబులోన్లు కానీ అశ్షూరీయులు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దొరకర్రా అని ఇశ్రాయేలును బాగా ఇబ్బంది పెడతా ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నేనేదో వాళ్ళను శిక్షించాలని మీకు అప్పగిస్తే మీరేం చేస్తున్నారంటే మీరు మరీ ఓవర్ చేస్తున్నారని దేవుని కోపం అంతా వీళ్ళపై నుంచి వాళ్ళపైకి వచ్చేస్తుంది. అందుకే ఇశ్రాయేలును కాపాడాడు చూడండి, అంటే యూదులను కాపాడుకుంటాడు. యూదులు బబులోను చెరకు వెళ్ళినా మళ్ళా బయటకు వచ్చేస్తారు, కానీ ఆ తర్వాత బబులోనుని ఉంచాడా? మాదీయ పార్షికులు ఉంచాడా? మిగతా ఏ రాజ్యాలన్నీ ఉన్నాయా? ఏవి లేవు. కానీ యూదులు మాత్రం చెడ్డవాళ్ళే. వాళ్ళు యూదులు మంచోళ్ళా చెప్పండి? ఇప్పటికీ వాళ్ళ జీవితంలో అన్ని యుద్ధాలే, కానీ వాళ్ళ మీద అలాగే ఉంది కాన్స్టెంట్గా. వాళ్ళని ఎవరికైతే అప్పగించాడో వాళ్ళ మీదకి ఓవర్ యాక్టింగ్ చేయడం వల్ల వీళ్ళందరినీ నాశనం చేశాడు. కానీ అంటే ఒకడు ఏదో చెడులో ఇరుక్కున్నప్పుడు వాని చెడుని బట్టి మనం సంతోషించుకుంటూ వాని గురించి మనం ప్రచారం చేస్తున్నాం అనుకోండి, వాని మీద కోపం కంటే మన మీద కోపం ఎక్కువ పోతుంది దేవునికి. కాబట్టి అలా దేవుని విషయంలో మనము దొరికిపోకుండా ఉండాలంటే అందరినీ ఓర్చుకోవాలి, అందరినీ సహించుకోవాలి, అందరినీ ప్రేమించాలి. యేసుప్రభువు ఉన్నాడు,
తనని శిక్షిస్తున్నారు. ఏమన్నాడు చెప్పండి? వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు. మనం కూడా అదే అనుకోవాలి. వాడు దొంగతనం చేస్తున్నాడు, వీడికి తెలియదు కాబట్టి వీడు దొంగతనం చేస్తున్నాడు, వీడికి తెలియదు కాబట్టి వీడు వ్యభిచారం చేస్తున్నాడు, వీడికి తెలియదు కాబట్టి వీడు ఇంకా సంఘానికి వచ్చి వాక్యం ఏంటో కూడా సిగరెట్ తాగుతున్నాడు, వీడికి తెలియదు కాబట్టి వీడు ఇంకా దేవుని దగ్గరికి వచ్చి దేవుని పనిలో ఉంటూ కూడా మందు తాగుతున్నాడు, వీడికి తెలియదు, వీడు తెలియక ఇవన్నీ చేస్తున్నాడు అనుకోవాలి తప్ప, మొన్న నాకు ఆయన బార్ ముందు కనబడ్డాడు నీకు తెలుసా అని సంఘంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పామనుకోండి, ఇప్పుడు ఆయన మీద కోపం కాస్త ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? మన మీదకి వస్తుంది దేవుని కోపం. వాడు ఒకవేళ బారుకు పోయినా, వాడికి ఒకవేళ చెడు లక్షణాలు ఉన్నా, వానిలో ఉన్న చెడు లక్షణాలు పోవాలంటే ఏం చేయాలంట? ఇక్కడ చెప్పాడు, సహోదర ప్రేమలో నిలవరముగా ఉండనివ్వండి. అంటే ప్రతిరోజు వానితో ఫోన్ చేసి మాట్లాడి వానికి వాక్యం చెప్తున్నాం అనుకోండి, వానికి ఉన్న బలహీనతను పోగొట్టుకుంటాడా లేదా? మనం వాడిని దూరం పెట్టామనుకోండి, వాడు ఇంకా దేవునికి దూరం అవుతాడు. అలా కాకుండా మనతో సహవాసంలో ఉంచుకుంటే, పురుషుల కూడికి వస్తాం, పురుషుల కూడికి వచ్చినప్పుడు నేను బయట వాళ్ళకి ఎలాగూ చెప్పట్లేదు మనం, అవునా? వేరే వాళ్ళకి ఎవరికి చెప్పట్లేదు. కనీసం మన సహోదరులకైనా ఫోన్ చేసి ఒకరినన్నా తీసుకొని వస్తామా? ఇంకెక్కడుంది చెప్పండి మనకు సహోదర ప్రేమ? మరలా మనం ఏం చేస్తాం చెప్పండి? నా అంత గొప్పవాళ్ళు లేడనుకుంటాం మనం, అంతేనా? నా అంత భక్తిపరులు లేడనుకుంటాం, నా అంత గొప్ప గొప్ప త్యాగాలు చేసేవాళ్ళు లేరనుకుంటాం, నాకంటే గొప్ప గొప్ప మీటింగ్లు చేసేవాళ్ళు లేరనుకుంటాం. కనీసం మన సహోదరుణ్ణే వాడు లోకంలో ఉండిపోతున్నాడు, కేవలం ఆదివారం మాత్రమే పరిమితం అయిపోయాడు, మిగతా రోజులంతా లోకంలో కలిసిపోతున్నాడు. అలాంటి ఒక సహోదరుణ్ణి నేను మాట్లాడి వానితో స్నేహం పెంచుకొని, వానితో బంధం పెంచుకొని, వాడిని దేవుని దగ్గర తీసుకొని వస్తాను, వాడు చెల్లెలవాట్లు మానేస్తాడు కదా అని ఆలోచన కూడా లేకపోతే ఇక మనకు సహోదర ప్రేమ ఎక్కడో చెప్పండి? ఉందా? దేవుడు కూపిలాగడానికి కూడా ఇలా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే నేను బాగున్నానులే అనుకుంటాం. మనం బాగుంటే కాదు. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తెలుసా? చూడండి ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక నిజంగా యేసు ప్రభు ఎంత సహోదర ప్రేమ అంటే, ఎంత ప్రేమ అంటే మన పైన. 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయము 27వ వచనం, 5:27 చూస్తున్నారా? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, దేన్ని ప్రేమిస్తున్నాడంట? సంఘము అన్నాడు. సంఘం అనగానే ఆల్రెడీ ప్రభు రక్తంలో పాపాలు కడుక్కున్నవారు, అంతే కదా? యేసు ప్రభు నమ్మి బాప్తిస్మం తీసుకొని సంఘంలోనికి వచ్చి వాక్యాన్ని వింటూ వాళ్ళని వాళ్ళు పవిత్రపరుచుకున్నవారు సంఘము అంటే పరిశుద్ధులు. ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధులు, రైట్? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే మనల్ని కడుక్కోవడానికి ఏం చేస్తున్నాడు దేవుడు? మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు. వాక్యము చేత ఉదక స్నానం అంటున్నాడు, అంతేనా? వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరుస్తున్నట సంఘాన్ని. అంటే మనల్ని ప్రతిసారి వాక్యం చెప్పి వాక్యం వినేలా చేసి ఆ వాక్యాన్ని బట్టి మనల్ని పవిత్రపరుచుకుంటున్నాడు. నిజంగా మనం రెగ్యులర్గా వస్తున్నాం కాబట్టి ఏ తప్పులు చేయకుండా, ఏ పాపాలు చేయకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే వాక్యం వినని వాళ్ళైతే లోకంలో ఉంటున్నాం. మరి వాక్యం వినాలంటే వాడిని ప్రేమించాలి కదా, వాడిని ప్రేమించి ఆ ప్రేమలో నిలవరంగా ఉండాలి కదా. నిజంగా నేను మీకు ఎప్పుడూ ఒక మాట చెప్తాను, మన సహోదరులు అంటే మన సంఘంలో ఉన్న సహోదరులు అందరి ఫోన్ నంబర్లు మన దగ్గర ఉండాలంటాను, వాళ్ళందరి పేర్లు మనకు తెలియాలంటాను. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవరిదైనా ఫోన్ నెంబర్ కావాలనుకుంటే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అన్న పలానా నాకు ఫోన్ నెంబర్ ఇవ్వ అంట. నాకెందుకు చేస్తున్నారు చెప్పండి? రోజు సండే రోజు వస్తలేరా? అయినా మరలా నాకే ఫోన్లు వస్తాయి. అంటే వాళ్ళతో మాకు సంబంధం లేదు, ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు సుమనన్ను అడిగితే అయిపోతుందిలే అనుకుంటాం. అవసరం పడితే నా సహోదరుడు, మన అన్న ఫోన్ నెంబర్ ఎవరన్నా అడిగి మా అన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అంటామా? మన ఇంట్లో ఎవరన్నా పలానా బావ ఫోన్ నెంబర్ ఎవరన్నా అడిగి తీసుకుంటామా? తీసుకోం కదా. మరి సహోదరుల విషయంలో మరి అంత నిర్లక్ష్యంగా ఎందుకున్నాం? అర్థం కావట్లేదు. మనం వాక్యం దగ్గరకు వస్తున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం, కానీ లోతు ఏంటో మనకు అర్థం కావట్లేదు. సంఘాన్ని ఏం చేశారంటే దేవుడు యేసుక్రీస్తు వారు వాక్యాన్ని చెబుతూ మనల్ని పవిత్రపరుచుకుంటారు. వాక్యాన్ని ఇచ్చాడంట. వాక్యం ఇవ్వడం అనగానే ఏదో చిన్న విషయం కాదు.
ఈ వాక్యం మన చేతుల్లో రావడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు కదా. యేసుప్రభు వారు ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు కదా. ఆయన ఎంతమందిని ప్రేరేపించాడో మనకు తెలుసు కదా. ఎంతమంది భక్తుల చేత దీన్ని రాయించాడో తెలుసు కదా. ఎలా ప్రింట్ చేయించాడో తెలుసు కదా. ఎలా దాన్ని తర్జుమా చేయించాడో తెలుసు కదా. ఎలా ప్రింట్ అంటే నా ముద్రణ యంత్రం మీద ప్రింట్ చేసి మన దగ్గరకు వచ్చేలా చేశాడు. ఇవన్నీ కష్టాలు కదా. ఇవన్నీ చేసిన పనులు. వాక్యంతో ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరచనగానే అలా మొత్తం ఇట్లా కళ్ళు మూసుకొని తెరలాగానే హామ్ పట్టనగానే వచ్చినట్టు కాదు. అంత అంత పని చేశాడు ప్రభు. వాక్యం మన చేతిలో రావడం అంటే అసలు మామూలు విషయం అది. ఆయన పరలోకం నుండి భూమి మీదకి రావడం ఎంత కష్టమో, వాక్యం మన చేతుల్లోకి రావడం కూడా అంత కష్టం తీసుకున్నాడు ప్రభు. అలా వాక్యం వచ్చినందుకు, దాన్ని నిరంతరం చదువుతున్నందుకు మనల్ని మనం పవిత్రంగా కాపాడుకుంటున్నాం. లేదంటే మన జీవితాల్లో కూడా ఎన్నో పాపాలు ఉండేవి. మన సహోదరులు బలహీనులుగా ఉన్నారు కాబట్టి, ఆ వాక్యం దగ్గరికి రావట్లేదు కాబట్టి, వాళ్ళను వాక్యం దగ్గర తీసుకొని రావాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? మన ఇల్లే సరిగా లేనప్పుడు ఇంకా బయటకు వెళ్ళి ఏం స్వార్థ చేస్తాం చెప్పండి? రోజు మన పక్కన కూర్చున్న సహోదరుడే దేవునితో సంబంధం లేకుండా, దేవునిలో అన్యోన్య సహవాసం లేకుండా, ఏదో ఆదివారానికి నామకార్థంగా వచ్చి మిగతా రోజులన్నీ లోకంలో ఉంటున్నాగా మనం ఇంకా ఎవరికో ఏం స్వార్థ చేస్తాం కదా. ఆలోచించకూడదా? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అంటే ఎంత ఉంది చూడండి. సహోదరులను ప్రేమిస్తున్నాం. అసలు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే అందరికీ అందరి గురించి తెలుస్తుంది. ప్రేమ ఉంటే అందరికీ అందరితో పరిచయం ఉంటుంది. ప్రేమ ఉంటే అందరితో ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలు పొందుతారు. ప్రేమ ఉంటే అందరితో అన్నీ చేస్తారు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని అడుగుతున్నాడు. 5వ వచనం, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. ఇంకా దేవుడిచ్చిన వాగ్దానం చూడండి మనకు. సంఘంలోనికి వచ్చిన తర్వాత ఇప్పటివరకు నేను పైన చెప్పాను కదా, ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పంచుకోండి, సహోదరునితో ప్రేమగా ఉండండి, సహోదరుని కోసం ఇన్ని త్యాగాలు చేయండి, సహోదరుని ఇలా చూసుకోండి, ఇవన్నీ చెప్తున్నప్పుడు మరి మనకు కూడా ఉంటాయి కదా కష్టాలు, ఇబ్బందులు, మన అవసరాలు ఉంటాయి. అవన్నీ మనం చూసుకోవాలి కదా అని మీరు అంటారు, అంతే కదా. ఇప్పుడు నా ఇల్లు రెంట్ కట్టుకోవాలి కదా. నా ఇల్లు రెంట్ కట్టుకుంటేనే కదా నేను ఇతరులకు సహాయం చేయగలను. ఇప్పుడు మీకు ఇంటికి రెంట్ కట్టడానికి మీకు డబ్బులు లేవని నా డబ్బులన్నీ మీకు ఇచ్చేసాను అనుకోండి, మరి నాదెవరు కడతారు? ఇదే మన ఆలోచన, ఇదే మన మైండ్లో తిరుగుతుంది. ఎదుటి వారికి సహాయం చేస్తే మరి నాకు సహాయం చేసేవారని మనం అనుకుంటాం, అందుకే సహాయం చేయం, అంతే కదా. ఎదుటి వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టంలో మన పాలు ఎందుకు ఉండదు అంటే మరి నా కష్టం ఎవరు చేస్తుంది? నేను కూడా చిన్న పనే కదా చేస్తున్నది, నేనేం పెద్ద ఉన్నవాడిని కాదు కదా, నేనేం ఆస్తిపరుని కాదు కదా, రోజు నేను కూలి చేస్తేనే నాకు వస్తుంది కదా, నేను కష్టపడి పని చేస్తేనే నేను తినగలుగుతాను కదా, నేను బ్రతకగలుగుతాను కదా, నాకు వచ్చింది కొంచెమే కదా, నా మట్టుకే సరిపోతుంది, నా కుటుంబం మట్టుకే సరిపోతుంది కదా, ఇవన్నీ నేను ఎక్కడ చేయగలను మనం అనుకుంటామనే. ఇక్కడ ప్రభువు ఎంత ధైర్యం గల మాట మనకు చెప్తున్నాడంటే ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నిన్ను ఏమాత్రమును విడువను అన్నాడు చూడండి. విడువను. నిజంగా ఈ మాట మనకు అర్థమైతే మనం దేవుని కొరకు ఎన్ని చేయాలో అన్ని చేస్తాం. నిన్ను ఏమాత్రమును అంటే ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడు అంటారు కదా మనలో, అరే నువ్వు ఫ్రీగా ఉంటారా, నీకు ఎందుకురా అంత ఇబ్బంది, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అంటే మనకి ఎంత ధైర్యం వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఈ మాట చెప్తున్నది ఎవరు చెప్పండి? మనం దేవుని సాకు చెప్పి దేవుని దగ్గర రాకుండా అన్ని దేవుడు చెప్పినా మనము వాటి గురించి సందేహిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువనంట. నిన్ను ఏమాత్రమును, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను అస్సలు నేను విడిచిపెట్టను. యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చాయి చెప్పండి? విడిచిపెట్టాడా? మొత్తం ఆస్తి పోయింది, ఆస్తి అంతా పోయింది, గుర్రాలు, ఒంటెలు, మొత్తం అవన్నీ పోయాయి, పంటలు, పొలాలు అన్నీ పోయాయి. చివరికి 10 మంది పిల్లలు అందరు పోయారు, ఒక్కడిగా మిగిలిపోయాడు. విడిచిపెట్టాడా? నిన్ను ఏమాత్రమును విడువను. మరి యోబును విడిచిపెట్టని దేవుడు మనల్ని విడిచిపెడతాడా చెప్పండి? అబ్రహామును విడిచిపెట్టని దేవుడు మనల్ని విడిచిపెడతాడా? అపోస్తలను విడిచిపెట్టని దేవుడు మనల్ని విడిచిపెడతాడా? అపోస్తల గురించి తెలుసు కదా, మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తున్నానా కానీ మొత్తం విడిచిపెట్టి వచ్చేసారు. మరి విడిచిపెట్టి వచ్చారు కదా అని వాళ్ళని విడిచిపెట్టాడా? ఎంత బాగా చూసుకున్నాడు. చచ్చిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమైనా విడిచిపెట్టాడా? ప్రభు ఉన్న రోజులు అంటే ఓకే, అలా నడిచిపోయిందిలే అనుకుంటాం. మరి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత విడిచిపెట్టాడా చెప్పండి? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. బా ఎంత బాగుంది చూడండి. ఎన్నడూ కూడా ఎడబాయాడంట. తల్లిదండ్రులు ఎడబాస్తారా? తల్లిదండ్రులు విడిచిపెడతారా?
తల్లిదండ్రులైనా విడిచిపెడతారు, తల్లిదండ్రులైనా మనల్ని ఎడబాస్తారు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనల్ని ఎడబాయడు. నిజంగా బైబిల్లో ఒక సందర్భం ఉంటుంది. ఇద్దరు తల్లులు ఉంటారంట, ఇద్దరికి పిల్లలు ఉంటారంట. ఈ తల్లి రాత్రిపూట పడుకొని బిడ్డ మీద పడిపోతుందంట. అంటే బిడ్డ మీద పడ్డదంటే బిడ్డను మర్చిపోయిందనే కదా, అంటే విడిచిపెట్టిందనే కదా, ఎడబాసింది కదా. కానీ మన ప్రభువు, మన దేవుడు అసలు ఆయన కంటి మీద కొనుక్కు కూడా ఉండదు. ఎప్పుడు మన పైనే, ఎప్పుడు మన వైపే, ఎప్పుడు మన ధ్యాసలోనే ఉంటాడు. ఇంకా మన ధ్యాసలోనే ఉన్న దేవుడు మనల్ని విడిచిపెడతాడో చెప్పండి? మనం ఎప్పుడైతే నాతో దేవుడు లేడు అనుకుంటామో నిజంగా ఆయన మనకి ఏం చేయడు. అందుకే ఒక మాట అంటాడు, నువ్వు నమ్మునైనా నీకు అన్నీ అవుతాయి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి, నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, నీకు అన్ని ఇచ్చేస్తా. ఇన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత మనం ఇంకా ఏం చేస్తామంటే, మనం ఇంకా అబ్బా రేపేంటో, రేపు నా పరిస్థితి ఏంటో, రేపటిని గూర్చి చింతించకు అన్నాడు. ఎందుకు? నిన్ను ఎడబాయని వాడిని నేను, నిన్ను ఏమాత్రం విడిచిపెట్టని వాడిని నేనున్నాను. నిజంగా మన పిల్లల్ని స్కూల్కి పంపించామనుకోండి, స్కూల్కి కానీ కాలేజీ కానీ పంపిస్తాం కదా, అంటే మనం విడిచిపెడుతున్నామా? స్కూల్లో ఏం జరిగిందో మనకి ఏం తెలియదు. అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగుంటాడు, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వానికి ఏదో దెబ్బదా. మొన్న ఎవరో మన సహోదరులే అనుకుంటా కదా, స్కూల్లో ఎవడో తోసేసాడంట, కాలు ఇరిగిపోయింది. అంటే మనం విడిచిపెట్టడం వల్లనే కదా జరిగింది. కానీ మనం నమ్మిన దేవుడు, మనం నమ్మిన ప్రభు, ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ దూరంగా ఉన్నాను కాబట్టి ఆయన నాతో లేడు అనుకుంటే లేడా? ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఎక్కడైనా ఉంటాడు. మీరు ఎక్కడున్నా ఆయన ఉంటాడు మీతో. మనం ఎక్కడున్నా ఆయన మనతో పాటే ఉంటాడు. ఇక ఆయన ఎక్కడ విడిచిపెట్టాడు చెప్పండి? మరి మనకు ఎందుకు సందేహం కలుగుతుంది? ఎక్కడో ఏదో లోపం మనలోనే ఉంది. ఆయన మాత్రం అంట చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రం నువ్వు విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తుంది రండి. సండే రోజు జీవనన్న ప్రకటనలు చదువుతూ ఉంటాడు, తెలుసు కదా మీకు. ప్రతి వారం ఎవరి గురించో చదువుతూ ఉంటాడు. పలానా వాళ్ళు బాగాలేరు, డబ్బులు ఇవ్వండి. పలానా వాళ్ళకు అనారోగ్యంగా ఉంది, డబ్బులు ఇవ్వండి. పలానా వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, డబ్బులు ఇవ్వండి. ఇట్లా చదువుతున్నప్పుడు అసలు ఎందుకు చదువుతున్నాడో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే పేర్లు ఎవరు వస్తున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పేర్లు చదువుతూ ఉంటాడు, మనం పట్టించుకో అవి. నిజంగా వాళ్ళు చదవాల్సిన అవసరం ఏమో చెప్పండి? చదవాల్సిన అవసరం ఏముంది? అక్కడ కూడా మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలని దేవుడు వాళ్ళతో చదివిపిస్తుంటాడు. అది పేర్లు చదవాల్సిన అవసరం ఏముంది? ఏదో గొప్పల కోసంగా చదివేది. మీరు ఇప్పటి నుండి మీరు ఆ చదివే పేర్లు చూడండి. ప్రతి వారం కొన్ని పేర్లు ప్రతి వారం రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రతి వారం చదువుతారు వాళ్ళ పేర్లు, ప్రతి వారం వస్తూ ఉంటుంది. పలానా, అంటే నేను మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ పేరు కాదు. పలానా సుందర్రావు గారు అనుకోండి, సుందర్రావు అనే పేరు ప్రతి వారం మీకు వినబడుతుంది చూడండి. శాలిని అని ఒక పేరు ఉంటుంది, శాలిని అనే పేరు ప్రతి వారం వినబడుతూ ఉంటుంది. ప్రతి వారం వినబడుతుందంటే ప్రతి వారం వాళ్ళు సహాయం చేస్తున్నారేనా? మరి ప్రతి వారం సహాయం చేస్తుంటే వాళ్ళకి తగ్గుతుందా లేదా పెరుగుతుందా చెప్పండి? తగ్గాలి కదా. మరి అలా తగ్గిన మరల వాళ్ళ పేరు వినబడుతుందంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను నువ్వు ఇచ్చావు కాబట్టి నేను నీ వెనకాల ఉంటాను. మన పేర్లు ఎప్పుడైనా వస్తాయో చెప్పండి? రావు. ఎందుకు రావు చెప్పండి? మనం తోమాకే తాతలం. నేను ఇచ్చాను అనుకో, నాకెవరు ఇస్తారు? ఈ రకమైన ధోరణి ఉంటుంది. నిజంగా మీరు ఆలోచించండి, మన పేర్లు ఎప్పుడైనా చదివించుకున్నామా? ఏదో పేర్ల కోసం కాదు నేను ఇక్కడ చెప్పేది. ప్రభువు మాట నమ్మితే మీరు బాగా ఆలోచించండి. అప్పుడప్పుడు సీనన్న పేరు వస్తుంది. పేరు రాకుండా కూడా చాలాసార్లు ఆయన చాలా మందికి ఇస్తూ ఉంటాడు. పేర్లు చెప్పకుండా, ఆయన పేరు వినబడకపోయినా నాకు తెలుసు ఆయన గురించి. చాలా మందికి యూనివర్సిటీకి సహాయం చేయండి అని అడిగితే ఆయన పర్సనల్గా పంపిస్తూ ఉంటాడు. ఎందుకు పంపిస్తాడు? అలానే ఆయన మన పెద్ద జీతగాడా? ఆయనకి ఏమైనా ఉందా? వారమంతా ఏదో తిరుగుతూనే ఉంటాడు. ఆ కారు వేసుకొని వెళ్ళినప్పుడల్లా వేలు ఖర్చు అవుతూనే ఉంటాయి. ఇంట్లో ఖర్చులు మనకంటే తక్కువనే కదా ఆయన, కానీ ఆయన మాత్రం ఇస్తూనే ఉంటాడు. డాడీ గారు కూడా చూడండి, ఎవరికైనా ఆపద కలగానే 25,000, 50,000, 1,00,000, వందలు కాదు లక్షలే. ఎందుకు ఇవ్వగలుగుతున్నారు చెప్పండి? ఇదే మాట. సహోదరులకు మనం ఇస్తుంటే, సహోదరుల సుఖదుఖాల్లో మనం పాలు పంచుకుంటూ ఉంటే ప్రభువు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును. బర్నబా గారు ఉన్నారు, మీకు తెలుసు కదా. మొత్తం అన్నీ అమ్మేశాడంట. అమ్మేశాడా లేదా? భూములు అమ్మేశాడు, ఆస్తి అంతా అమ్మేశాడు. మరి ఆయన ఎలా బ్రతికాడు చెప్పండి?
నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును. ఎన్ని ప్రయాణాలు చేశాడు చెప్పండి పౌలు గారితోనే కదా. ప్రయాణాలు అంటే సులువుగా అయిపోతుందా? ఎంత ఖర్చు. మనం ఇంట్లో తింటే ఏదో 30-40 రూపాయలు అయిపోతుంది, బయటికి వెళ్తే 100 రూపాయలు పెట్టాలి కదా. మరి అలాంటప్పుడు ప్రయాణాలు, భోజనాలు, వస్తువులు, బట్టలు ఇవన్నీ ఎలా మెయింటెనెన్స్ చేయగలిగారు వాళ్ళు? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఈ మాట మనకు నమ్మితే మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇది మాట మనకు నమ్మకం లేదు, మనం నమ్మం. ప్రభు నాతో ఉండడం ఏంటని మనం అనుకుంటాం. ఉంటాడాయన, ఖచ్చితంగా ఉంటాడు. మీకు అసలు మీరు మీరు మీకు మీరే ఆలోచించుకోండి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు కాబట్టి అది జరుగుతుందా లేదా అని మీకు తెలుసు. తెలిసిన మనం ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం సందేహిస్తూ ఉంటాం. కానీ చెప్తున్నాడు ఇక్కడ, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ధనాపేక్షనగానే బాగా ధనమే చేయాలని కాదు. ఇక్కడ ఏంటంటే ఎదుటి వారికి ఇవ్వకుండా మనం దాచుకున్న ధనాపేక్షనే. ఎదుటివారికి అంటాడు కదా యోహాను పత్రికలో, మీకు తెలుసు కదా, నీ సహోదరుడు ఆకలితో ఉన్నప్పుడు వానికి ఆహారం పెట్టకుండా చలిగాచుకో, తృప్తి పొందంటే అక్కడ ఏమంటాడు మనల్ని? మీరు నేరస్తులు అంటాడు. అంటే మీరు అపేక్ష కలిగి నువ్వు వానికి ఇవ్వట్లేదు. అపేక్ష లేకుంటే, డబ్బు మీద నీకు అపేక్ష లేదనుకోండి, కొంతమంది ఉంటారు సహోదరులు మాటి మాటికి అడుగుతూ ఉంటారు. మాటి మాటికి అడుగుతాడని మనం ఏం చేస్తామంటే మనం వాళ్ళకి ఇవ్వడం మానేస్తాం. కానీ నిజంగా దేవుడు ఏమంటున్నాడంటే, మాటి మాటికి అడిగినా ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. అడిగేవాడే సిగ్గుపడాలి, ఇంకొకసారి వీళ్ళని అడగొద్దురా అని. అలా ఉండాలి మనం, అలా చెయ్యాలి తప్ప మనం మానేసుకున్నాం అనుకోండి అంటే మనం దేవుణ్ణి నమ్మట్లేదు. చెప్తున్నాడు, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి చెప్పాడు కాబట్టి మనం ఏమనుకోవాలి? చెప్తున్నాడు కింద, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఇంకెందుకు చెప్పండి? ఇంకెందుకు మనకు భయం చెప్పండి? ఎలాన్ మస్క్ వచ్చాడు. ఎలాన్ మస్క్ వచ్చి మీ దగ్గరికి, నువ్వు ఏం భయపడకు, నీకు ఇష్టం ఉన్నని నీకు ఎంతమందికైనా ఖర్చు పెట్టేసాయి అని అన్నాడు అనుకోండి, మీకు ఎంత ధైర్యం వస్తుంది చెప్పండి? ఎలాన్ మస్క్ అనగానే ప్రపంచంలో నంబర్ 1 కుబేరుడు, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనబడినోని కల్లా దానం చేసుకుంటూ వెళ్ళిపోతారు, అంతేనా కదా? అదే వాడు రాలేదనుకోండి, ఎవడన్నా వచ్చి అడిగితే 2 రూపాయలు వేయడానికి కూడా మనం వెనకాడుతూ ఉంటాం. అప్పుడు రోడ్ల పైన వెళ్తున్నప్పుడు భిక్షగాలు ఉంటారు కదా, భిక్షగాళ్ళకి అసలు ఈ మధ్యలో ఎవడు వేయడమే మానేశాడు. నిన్ననైతే విచిత్రంగా నాకు ఒకడు, నేను ఇలా వెళ్తున్నాను, పక్కోడు వచ్చాడు, కారు డోర్ కొట్టి, మేడం ఐస్ క్రీమ్కి డబ్బులు ఇవ్వరా 10 రూపాయలు అంటున్నాడు. వాడు అడుక్కునే దాంట్లో మనం పాతకాలంలో ఎలా చూసామంటే కొంచెం భోజనం చేస్తాను 10 రూపాయలు ఇవ్వను. ఇప్పుడు పిల్లలు ఎలా అడుక్కుంటున్నారంటే ఐస్ క్రీమ్ తింటాను 10 రూపాయలు ఇవ్వండి అని అడుక్కుంటున్నాను. అలాంటి వాళ్ళకి ఇస్తారా చెప్పండి? ఎవరు? అదే ఇలాన్ మస్క్ వెనక ఉన్నాడు అనుకోండి, ఒరే 10 రూపాయలు ఏంట్రా, 100 రూపాయలు తీసుకుని ఐస్ క్రీమ్ తినిపో అంటాం, అంతే కదా? ఇప్పుడు ప్రభు కూడా ఎందుకు చెప్పారంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడని మీరు అనుకున్నారనుకోండి, అసలు మీరు ఎలా ఉంటారంటే, అంటే యూనివర్సిటీలో జరుగుతున్న త్యాగాలు అవే. ఒకసారి కరోనా టైం గుర్తు చేసుకోండి. కరోనా టైంలో అసలు మనకే పనులు లేవు, కానీ మనం ఎన్ని కార్యక్రమాలు చేసాం. ఆ నమ్మకం మనకు ఎందుకు రావట్లేదు? సహోదరుల మీద, సంఘంలో అంత విశ్వాసము, అంత నమ్మకం, ఆ ప్రేమ మనకి ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది? ఎందుకు ప్రేమను చల్లార్చుకుంటున్నాం? ఆ ప్రేమను మనం ఎందుకు నిలవరంగా ఉంచుకోలేకపోతున్నాం? ఎక్కడో ఏదో లోపం. నిజంగా మనం సత్య సంబంధమైన సంఘంలో ఉన్నాము, చక్కగా వాక్యం నేర్చుకుంటున్నాము. అలా వాక్యం నేర్చుకుంటూ దేవుని కొరకు చేస్తున్నప్పుడు దేవుడు మనతో పాటే ఉంటాడు. అలా అనుకోవాలి. అలాంటి నమ్మకంతో మనము ప్రతీది, దేవుడు చెప్పిన ప్రతీది చేయాలి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి, ఆతిథ్యం చేయండి, ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పంచుకోండి, ఇతరులకు మేలు చేయండి, ఇతరులకు సహాయం చేయండి, అన్నీ చూసుకోండి. ప్రారంభ సంఘం ఏం చేసిందంటే అన్నీ అమ్మేశారంట, అందరికి అక్కరగలు పంచిపెట్టి అందరు సమానంగా ఉన్నారంట కదా. మనం అలా ఉంటామని చెప్పండి? మన ఇంటికి ఎప్పుడైనా మనల్ని ఎవరైనా మన సహోదరులను ఎప్పుడైనా ఆహ్వానించి వాళ్ళని మంచిగా ఏదైనా చేశామా? ఏం చేయలేదు, ఏం చెయ్యం కూడా మనం. ఎందుకంటే నాకే లేదు, ఇంకా నేను ఎవరిని పిలుస్తాను అనుకుంటాం మనం కదా. నాకే లేదు, నేను ఇంకొకరికి ఎలా పెట్టగలను? అలా ఉండకూడదు. మనం అలా ఆలోచించడానికి మనకు అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే మనల్ని ఏమాత్రము విడవడు, మనల్ని ఎన్నడూ ఎరబాయడు. ప్రభువు నాకు సహాయుడు అనుకుంటే మనం అన్నీ చేస్తాం, మనం అన్నీ చేయగలం.
దేవుడు మనతో ఉండి మనకు మన ద్వారా అన్ని చేయిస్తాడు. ఆయనే మనకు సహాయం చేయంగా మనం ఏం చేయలేని చెప్పండి, అన్నీ చేయగలం కదా. నిజంగా అప్పుడప్పుడు ఆనందం అనిపిస్తుంది. నా గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు, నాకు తెలియకుండా మీరు ఆలోచించి మీరు ప్రతి నెల డబ్బులు పోగు చేసుకొని నాకు పంపిస్తున్నారంటే మీరు నిజంగా చాలా గొప్ప వాళ్ళే. నా గురించి ఆలోచించినట్టే అందరి గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ముందుగా మేము ఉన్నాం కాబట్టి నాయకులుగా మీరు మా గురించి ఆలోచించడం మంచిదే, కానీ మిగతా వాళ్ళు కదా. అందుకే స్త్రీలకు ఒక కొత్త కార్యక్రమం పెట్టాను నేను, స్త్రీల సమాజానికి. అసలు స్త్రీలు ఒకరికొకరికి ఎవరు పరిచయం లేదు. అందుకే ఏం చేసామంటే స్త్రీల కూడిక సంఘంలో కాదు, 3 వారాలు సంఘంలో అయితే 1 వారం ఎక్కడ జరగాలంటే వాళ్ళ ఇంట్లో జరగాలని చెప్పాను. మొన్న ఒక స్త్రీ ఇంట్లో జరిగింది, ఒక అక్క వాళ్ళ ఇంట్లో జరిగింది. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ బాగోగులు ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళు వాక్యంలో ఎలా ఉన్నారు, వాళ్ళు లోకంలో ఎలా ఉన్నారు, ఆత్మీయులతో ఎలా ఉన్నారు, ఇవన్నీ తెలుస్తాయి. తెలిసినప్పుడు మనం ఏదో ఒకటి చేయగలం. అలా వచ్చి వినేసి వెళ్ళిపోతున్నంతసేపు ఏది చేయలేం. కాబట్టి ఒకరితో ఒకరము కలిసి ఉండాలి, ఒకరితో ఒకరము సహోదర ప్రేమలో ఉండాలి. అంటే ఈ రూల్స్ అన్నీ పాటించాలి. అప్పుడే సంఘం బాగుంటుంది. సంఘం ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. రెంట్ కూడా చూడండి, అందరు ఇస్తారా? 20 మంది ఇస్తారు, మరి మిగతా వాళ్ళందరూ? అదే మన ఇంటి రెంట్ అనుకోండి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉంటుందో తెలుసు కదా. పెద్దోడు ఇంత ఇవ్వాలి, మధ్యలోడు ఇంత ఇవ్వాలి, చిన్నోడు ఇంత ఇవ్వాలి, అక్క ఇంత ఇవ్వాలి, చెల్లి ఇంత ఇవ్వాలి, ఇవన్నీ షేర్ చేసుకుంటారు కదా. డబ్బులు షేర్ చేసుకుంటారు, పనులు షేర్ చేసుకుంటారు, అన్నీ షేర్ చేసుకుంటారు. మరి సంఘానికి వచ్చేసరికి కొంతమందే ఇస్తున్నారు, మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు ఇచ్చేలా మనము వాళ్ళకు నేర్పించాలి. అన్నీ ఎవరిపైన ఉంది చెప్పండి? మన పైన ఉంది. వాళ్ళు ఇస్తలేరని మనము వాళ్ళ మీద ఏదో అంటే నెగిటివ్గా ఆలోచించడం కాదు, కానీ వాళ్ళు కూడా ఇచ్చే విధంగా వాళ్ళతో మనం ఆ రిలేషన్ని పెంచుకోవాలి, ఆ సహోదర ప్రేమను పెంపొందించుకోవాలి. మనం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రేరేపించబడతారు, వాళ్ళు కూడా మనలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం వాళ్ళతో బంధాన్ని కలుపుకోలేదనుకోండి, వాళ్ళతో మనం ఆ సంబంధాన్ని కలుపుకోలేదనుకోండి, వాళ్ళు ఎప్పుడు మనకు దూరంగానే ఉంటారు, సంఘానికి కూడా ఎప్పుడు దూరంగానే ఉంటారు. కాబట్టి ఆ బాధ్యత చెప్తున్నాడు, ఆ హెచ్చరిక చెప్తున్నాడు ఏంటంటే సహోదర ప్రేమ నిలువరంగా ఉండండి. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. మీరు ఏ దిగులు చెందాల్సిన అవసరం లేదు. సహోదరుల విషయంలో మీరు మంచిగా ఆలోచన చేయండి. ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పంచుకోండి. మీకు ధనాపేక్ష ఉండకూడదు. మంచిగా ఆతిథ్యం చేయండి. అందరితో బాగుండండి, సమాధానంగా ఉండండి. ఇవన్నీ చెప్పుకుంటూ ఇక్కడ దీన్ని ముగిస్తాడు. ఓకే, 6వ వచనం వరకు మనం చదువుకున్నాం. మరొకసారి చదువుదాం 6వ వచనము. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఏమంటారంట? మంచి ధైర్యం. ధైర్యం కాదు, మంచి ధైర్యం. మంచి ధైర్యం అంటే దేవుని పట్ల నమ్మకం. దేవుడు నాకున్నాడు. చాలామంది ఎలాంటి ఆలోచన చేస్తారంటే నా వెనకాల వాడున్నాడు, ఎవడో లీడర్, అవునా, నా వెనకాల నాకు ఆడ తెలుసు, నాకు వీడు తెలుసు, నాకు ఎస్పీ తెలుసు, ఐజీ తెలుసు, డీజీ తెలుసు. వీళ్ళందరూ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఎస్పీయే తెలుసు అనుకుందాం. ఎస్పీ తెలిసాడు అనుకోండి, ఎస్పీ కంటే పెద్ద పోస్ట్ ఉన్న దగ్గరికి వెళ్తే మన కేసు అయిపోయింది. అంతేగా, ఏం సాయం చేయలేడు, అంతేనా? సీఎం తెలుసు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ దగ్గర వచ్చింది అనుకోండి, మన పరిస్థితి, మనకి ఇబ్బంది ఇంకెక్కడ ఉంది? పోతుంది కదా. దేవుడు మనకు తోడే ఉంటే ఆ ధైర్యం, మంచి ధైర్యం అనగానే మన కాన్ఫిడెన్స్ అంతా దేవుడై ఉండాలి. దేవుని మీదనే మనము ఆనుకోవాలి, దేవుణ్ణే మనము మన వెనకాల ఉంచుకోవాలి తప్ప ఈ లోకంలో ఏది కూడా మనకు వెనకాలన్నా వేస్ట్. అందుకే చెప్తున్నాడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అంటే మరలా కొంతమంది ఎలా ఉంటుందంటే ఏది చేయరు కానీ దేవుడు నాకు ఉన్నాడు అంటాడు. సంఘానికే రాడు కానీ దేవుడు నాకు ఉన్నాడట. అలాంటి వారితో ఉంటాడా? దేవుని దగ్గరకు వస్తూ, దేవుని వాక్యం వింటూ, దేవుని కొరకు కార్యక్రమాలు చేస్తూ, దేవుడు చెప్తున్నట్టుగా బ్రతుకుతూ ఉన్నప్పుడే ఆ ధైర్యము దేవుని నచ్చుతుంది. అది మంచి ధైర్యం. కొంతమంది అన్ని చేసేవాడిని చేస్తూ ఉంటాడు, నాకు దేవుడు ఉన్నాడు. ఈ డైలాగ్ బాగా వింటాం మనం. దేవుడు మనసు చూస్తాడు, నా మనసు ఏంటో దేవునికి తెలుసు అంటాను. ఏం తెలుసు నీ మనసు? నువ్వు అసలు ఎప్పుడు సంఘానికే రావు కదా, సంఘానికే రావు, ఒక పురుషుల కూడికకు రావు, ఒక మీటింగ్కి రావు, ఇంకా నీ మనసు తెలియాల్సిందే. మనం అనుకుంటాం అంతే, నా మనసులో దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు అంటే ఇష్టం అని మనం అనుకుంటాం, కానీ దేవునికి మనం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి మనం దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతున్నప్పుడే మనలో మంచి ధైర్యం గల వారమై ఉంటాం. దేవుడు చెప్పినట్టుగా లేవనుకోండి, నిజంగా దావీదు గారు భయపడ్డారా లేదా? దావీదు గారు భయపడ్డారా?
తప్పు చేసినప్పుడు అబ్షాలోముకు భయపడి చెప్పులు లేకుండా అడవులకు పారిపోయాడు. అంత పిరికితనం ఎందుకు వచ్చింది చెప్పండి? దావీదు ఎవరు? అంత పెద్ద గొల్లియాతే వస్తే నువ్వెవనిరా నాకు నా ముందట అన్నాడు కదా. నిన్ను ఈరోజు చంపేసి నా దేవునికి గొప్ప చేస్తాను, నా దేవునికి మహిమ తెస్తాను, ఎప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే. ఇక్కడేమో కొడుకు ముందు నుంచి పారిపోయాడు. చూడండి, అంత పిరికితనం ఎందుకు వచ్చింది? తప్పు చేశాడు కాబట్టి. అంటే తప్పు చెయ్యని వాడు దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు మంచి ధైర్యంతో ఉంటాం. దేవుని వాక్య ప్రకారంగా లేనప్పుడు ఆ ధైర్యంతో ఉన్న అసలు ధైర్యమే ఉండదు. అది దాన్ని ఏమంటారంటే మొండి ధైర్యం అంతే. ఏదో అనుకుంటాం మనం, కానీ అక్కడ ఏది ఉండదు. కాబట్టి మనము దేవుడు నాకు సహాయుడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. మంచి ధైర్యం అనగానే దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ, దేవుడు చెప్పిన కార్యక్రమాలన్నీ జరిగిస్తూ, అప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకోవడమే మంచి ధైర్యము. కాబట్టి అలా మనం అందరము సంఘంలో డెవలప్ కావాలి, అలా అభివృద్ధి పొందాలి, అలా మీరు ఉండాలి అని చెప్పడానికి చివరిలో ముగిస్తే ఇవన్నీ చెప్తున్నాడు. ఇంకా కొన్ని ఉంటాయి తర్వాత, ఎవరి బాధ్యతలు ఎలా, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలనేది మనము మిగతా వారంలో నేర్చుకుందాం. ఓకే, కాబట్టి సహోదర ప్రేమ విషయంలో మనం అందరము ఎప్పుడు మెలకువగా ఉండాలి, నిలువరంగా ఉండాలి. ఎప్పుడు ఆ బంధాన్ని పోగొట్టుకోకుండా మనం ఎప్పుడు ఆ బంధాన్ని కాపాడుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి. రైట్, ప్రార్థన చేసుకుందాం.